హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసము కరెంట్ అఫైర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. సో మనం మెయిన్గా టీజీపీఎస్సీ అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో పేపర్ 1లో చూసినట్టయితే ఎంత లేదన్నా ఒక 25 నుంచి 30 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు చూసినట్టయితే మన గ్రూప్ 2, గ్రూప్ 3లో మన పేపర్ 1లో కరెంట్ అఫైర్స్ అని చాలా డామినెంట్ రోల్గా ప్లే చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో అందుకే కరెంట్ అఫైర్స్ అనేవి ఒక 1 మంత్ ముందు కూర్చొని రివైజ్ చేసి గుర్తుపెట్టుకున్నంత మనకు ఉండదండి టైం అనేది. సో ఎగ్జామ్ 1 మంత్ కూర్చొని 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని గుర్తుపెట్టుకోవడం అనేది ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ థింగ్ అనమాట. సో మీరు డైలీ ఒక 1-2 అవర్స్ అని కరెంట్ అఫైర్స్ మీద స్పెండ్ చేశారనుకోండి, సో ఎగ్జామ్కి ఒక 1 మంత్ ముందు మీకు రివిజన్ చేసుకోవడానికి టైం ఉంటుంది, అని మిగతా సబ్జెక్ట్స్ చదువుకోవడానికి కూడా మీకు టైం ఉంటుందన్నమాట. సో అందుకే ఈ యొక్క ఇనిషియేటివ్ అయితే మెయిన్గా మీకు గ్రూప్ ఆస్పిరెంట్స్ కోసం తీసుకోవడం జరిగింది. సో వీడియోని అయితే 1.25 1.5 స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. సో మీకు కావాల్సిన కంటెంట్ అంటే గ్రూప్స్లో ఏ విధంగా అడుగుతున్నాడు, ఎటువంటి టైప్ ఆఫ్ టాపిక్స్ అడుగుతున్నాడు, ఏ సెక్షన్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడు అనే టాపిక్స్ మీద నేను తీసుకొచ్చి మీతో డిస్కస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఈ రోజు మనం ఒక 7 టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకుందామండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మనకి రీసెంట్గా అపాయింట్ అవ్వడం మన జరిగింది, కొత్త వాళ్ళు. సో అతను ఎవరు, ఆ పేరేంటి, అండ్ ఎవరు అపాయింట్ చేస్తారు, అండ్ మనకి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒకవేళ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ మన పేపర్గా మీరు ఒకవేళ సిలబస్ మీరు గమనించినట్టయితే పాలిటీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి అండ్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ గురించి మనకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆ సెగ్మెంట్ నుంచి అంటే పర్టికులర్ పాలిటీ ఆ పర్టికులర్ టర్మ్ నుంచి మనకి ఎంత లేదన్నా ఒక 2-3 క్వశ్చన్స్ అయితే దిగుతాయి అనమాట. ఓకేనా? సో మనకి గ్రూప్ 2, గ్రూప్ 3 పేపర్లో పాలిటీ నుంచి 50 క్వశ్చన్లు దిగితే సో మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ అయితే దిగొచ్చు. ఇది మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది, ఎందుకంటే కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ అయ్యారు. సో తప్పకుండా వాటి గురించి ఇన్ డీటెయిల్గా మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్. సో నేను పోయిన క్లాస్ నుంచి చెప్తూనే ఉన్నాను. సో ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తూనే ఉన్నాను ఏంటంటే ఎక్సైజ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, మన గ్రూప్ ఎగ్జామ్స్లో తప్పకుండా అడుగుతాడు. అండ్ భారత్ టెక్స్ 2025 మనకు వచ్చిందండి. సో టెక్స్టైల్స్ అనేవి ఏ విధంగా మనకి ఉందన్న ఈ విషయాన్ని గురించి ఇక్కడ మనకు డిస్కస్ చేశాడు. సో వాటి గురించి కూడా మాట్లాడదాం. అండ్ నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ నక్ష అన్న ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారండి. సో నక్ష గురించి మనం చదువుకుందాం. సో ఇది మనకి ఒక స్టేట్లో మనకి తీసుకురావడం జరిగిందనమాట, ఒక ల్యాండ్ సర్వే దాని గురించి. సో అది ఏ స్టేట్ తీసుకొచ్చారో అసలు దాని గురించి ఏంటి అనే విషయాలు మనం మాట్లాడదాం. అండ్ డివల్యూషన్ ఇండెక్స్ అంతా రిలీజ్ అయింది. డివల్యూషన్ ఇండెక్స్లో ఏ స్టేట్ అనేది మనకు ముందుంది, అసలు డివల్యూషన్ ఇండెక్స్ అంటే ఏంటి, దాని గురించి ఇన్ డీటెయిల్లో మాట్లాడదాం. నెక్స్ట్ సాయిల్ హెల్త్ కార్డ్ తీసుకొచ్చి మనకి డికేడ్ అవుతుందండి. ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ వల్ల మనకి ఏ విధంగా ఫార్మర్స్ అని వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు, అండ్ అదేవిధంగా సాయిల్ హెల్త్ కార్డ్స్ వల్ల మనకి ఏ స్టేట్స్ అని మనకి ముందున్నాయి అనే విధంగా మనము చూసుకుందామండి. ఓకేనా? రైట్. అంతేవిధంగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ అనేది కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ ఈ మంత్ ఆ మంత్లో మనకి ఈ యొక్క లేబర్ ఫోర్స్ ఎలా ఉంది, అండ్ అదేవిధంగా వర్కింగ్ పాపులేషన్ అనే ఏ విధంగా ఉన్న విషయాల గురించి వాళ్ళు డిస్కస్ చేశారు. సో మన అందులో ఉన్న డెఫినేషన్స్ అని మనం చదువుకోవాలండి. అందులో ఉన్న డేటా అంత ఇంపార్టెంట్ కాకపోయినా కానీ అందులో ఉన్న డెఫినేషన్స్ అని మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఎకానమీలో మనకి ఈ విధంగా అడుగుతాడు, డెఫినేషన్స్ తీసుకొచ్చి మనకు అడుగుతాడు అనమాట. సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ మెన్షన్ చేసిన మనకి లైక్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి, అండ్ వర్కింగ్ పాపులేషన్ అంటే ఏంటి, సో ఈ విధంగా మనకి వాటికి డెఫినేషన్స్ ఇంపార్టెంట్. ఓకేనా? వాటి గురించి మనం ఇన్ డీటెయిల్గా మనమైతే చదువుకుందాం. ఓకేనా? సో మీరు బిగినర్స్ ఎవరైతే ఉంటున్నారో నోట్ మేకింగ్ చేసుకుంటున్నారో అనుకుంటానండి. సో నోట్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్లాస్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను, నోట్ మేకింగ్ అనేది విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. మీరు ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలంటే జస్ట్ ఈ మెన్షన్ చేసిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ A4 షీట్లో ఒక సైడ్లో మీరు హెడ్డింగ్ పెట్టేసి దాంట్లో నేను ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్కి ఇది అడుగుతాడని మీరు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ మీకు అనిపిస్తే తప్పకుండా మీరు రాసుకోవాలి. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఈ టాపిక్లో ఈ పాయింట్ ఇంపార్టెంట్ మీరు నోట్ చేసుకోవాలి, ఈ టాపిక్లో ఇంపార్టెంట్ తప్పకుండా అడుగుతాడనే పాయింట్ నేను తప్పకుండా స్ట్రెస్ చేసి చెప్తాను, మీరు నోట్ బ్యాంకింగ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అండ్ అదేవిధంగా మెయిన్స్కి అంటే గ్రూప్ 1 మెయిన్స్కి సపరేట్గా మనకి నోట్స్ అనేది సపరేట్గా రాయకుండా ఆ పర్టికులర్ టాపిక్ నుంచి మెయిన్స్ ఏ విధంగా అడుగుతాడనే పాయింట్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి సపరేట్గా కాకుండా ఒకటే టాపిక్ని ప్రిలిమ్స్కి ఏ పర్స్పెక్టివ్లో చదువుకోవాలి, మెయిన్స్ ఏ పర్స్పెక్టివ్లో చదువుకోవాలని మనం దాన్ని టాపిక్ డివైడ్ చేసుకొని చదువుకోవాలన్నమాట. దీనికి సపరేట్ నోట్స్ అవసరం లేదు. ఓకేనా? ఒకటే నోట్లో ప్రిలిమ్స్కి ఏ విధంగా మెయిన్స్కి ఏ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఇక్కడ చెప్తున్నాను. దయచేసి ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో దయచేసి నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? క్లాస్ వినేసి వెళ్ళిపోతే మాత్రం మీకు గుర్తుండదు దయచేసి. ఓకేనా? చూడండి, ఫస్ట్ టాపిక్ అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. రీసెంట్గా మనకి న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ అవ్వడం జరిగిందని అంటే తన పేరేంటి జ్ఞానేష్ కుమార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ పాయింట్ మీరు తప్పకుండా రాసుకొని పెట్టుకోవాలి. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రీసెంట్ అపాయిన్ పర్సనాలిటీ పేరేంటంటే జ్ఞానేష్ కుమార్. ఓకేనా? ఇది నోట్ చేసుకోవాలి మీరు. అండ్ ఈ అపాయింట్మెంట్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ డిసైడెడ్ బై ద 3 మెంబర్ సెలెక్షన్ కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్.
సెలక్షన్ కమిటీ డిసైడ్ చేసిన తర్వాతనే ఈ యొక్క జ్ఞానేష్ కుమార్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఈ సెలక్షన్ కమిటీకి హెడ్గా ఎవరు మనకు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండి. సో ప్రైమ్ మినిస్టర్ మనకి దీనికి చైర్మన్గా వహించడం అయితే జరుగుతుందన్నమాట ఈ యొక్క సెలక్షన్ కమిటీలో. ఈ సెలక్షన్ కమిటీలో మిగతా అదర్ మెంబర్స్ కూడా ఉంటారు. సో మాట్లాడదాం ఆ విషయం కూడా, రైట్. సో ఈ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, మనకి మెయిన్గా చూసినట్టయితే ఒక సెర్చ్ కమిటీ అనేది ఉంటుందండి. సో సెర్చ్ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత సెలక్షన్ కమిటీ దగ్గరికి వెళ్తుంది. సెలక్షన్ కమిటీ అనేది మనకి డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట, ఈ పర్సన్ అపాయింట్ చేయమని. సో ముందు మనకి సెలక్షన్ కమిటీ తెలవాలి. సెలక్షన్ కమిటీ తర్వాత సెర్చ్ కమిటీ ఉంటుంది. సెర్చ్ కమిటీ తర్వాత సెలక్షన్ కమిటీ దగ్గరికి వెళ్తుంది. సెర్చ్ కమిటీలో ఎవరెవరు ఉంటారు, మనకి లా మినిస్టర్ ఉంటారండి. ఓకేనా, ఈ లా మినిస్టర్ మనకి ఈ యొక్క సెర్చ్ కమిటీకి హెడ్గా వహించడం అయితే జరుగుతుంది. సో కరెంట్గా మనకి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు అయితే ఉన్నారు. దాని తర్వాత ఇందులో 2 మెంబర్స్ ఉంటారు. 2 సీనియర్ బ్యూరోక్రాట్స్ సర్వింగ్ యాజ్ సెక్రటరీస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2 సీనియర్ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ మెంబర్స్గా పెట్టుకోవడం అయితే జరుగుతుందన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 5 క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట సెలక్షన్ కమిటీకి. ఈ సెలక్షన్ కమిటీకి ఫైనల్ చేయడం అయితే జరుగుతుంది ఈ పర్సన్ని అనౌన్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేయమని. ఓకేనా, సో సెర్చ్ కమిటీలో మనకి ఎవరెవరు ఉంటారు, మనకు ఒక లా మినిస్టర్ ఉంటారు, 2 మెంబర్స్ ఉండమని జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఒక 5 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఈ లిస్ట్ తీసుకొచ్చి ఎక్కడ వేస్తారు, మనకి సెలక్షన్ కమిటీకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ సెలక్షన్ కమిటీకి ఎవరు మనకి హెడ్గా వహించడం జరుగుతుంది, ప్రైమ్ మినిస్టర్ మనకు ఉండడం జరుగుతుంది. ఈ సెలక్షన్ కమిటీ గురించి ఇప్పుడు మాట్లాడదాం, ఏం కంగారు పడకండి. ఓకేనా, సో ఈ స్లైడ్లో మీరు రాసుకోవాల్సిన పాయింట్ ఏంటి, జ్ఞానేష్ కుమార్ గారు రీసెంట్గా న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇటు ఎవరు డిసైడ్ చేశారు, సెలక్షన్ కమిటీ డిసైడ్ చేసింది. సెలక్షన్ కమిటీ ఎవరు చైర్గా వహించారు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇది చైర్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఒక సెర్చ్ కమిటీ అనేది ఉంటుందో, సెర్చ్ కమిటీ తర్వాత మనకి సెలక్షన్ కమిటీ ఉంటుంది. సెలక్షన్ కమిటీ మనకి డిసైడ్ చేసిన తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ప్రాసెస్ అర్థమైందా? సో సుప్రీంకోర్టులో మనకి ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ ఏదైతే ఉందో అపాయింట్మెంట్ అనేది ఒక ఛాలెంజ్గా మారిందండి. సో మెయిన్గా చూసినట్టయితే ఒక యాక్ట్ ప్రకారంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ అండ్ కండిషన్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ 2023. సో దాని ప్రకారంగానే ఈ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది మనకు జరుగుతుందండి. ఓకేనా, సో అందుకే ఈ యొక్క ఇది న్యూ వేగా జరిగిందని చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రీసెంట్గా అపాయింట్ అయిన మనకి జ్ఞానేష్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సెలక్షన్ సెర్చ్ కమిటీ చేయడము, దాని తర్వాత సెలక్షన్ కమిటీకి వెళ్ళడము, దాని తర్వాత తను అపాయింట్ చేయడం అనేది ఒక న్యూ ప్రాసెస్ ద్వారా జరిగిందనమాట. సో అందుకే ఇది మెయిన్గా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, తప్పకుండా మనకి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో చూడండి, సెలక్షన్ కమిటీలో ఎవరు ఉంటారు, మనకి ప్రైమ్ మినిస్టర్ మనకి హెడ్గా వహించడం అయితే జరుగుతుంది సెలక్షన్ కమిటీకి. అండ్ అదర్ మెంబర్స్ కూడా ఉంటారు, అంటే యూనియన్ మినిస్టర్ నామినేటెడ్ బై ద పిఎం అండ్ ద లీడర్ ఆఫ్ ఆపోజిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే యూనియన్ మినిస్టర్ కూడా ఉండడం జరుగుతుంది, విచ్ వాస్ నామినేటెడ్ బై ద పిఎం నామినేట్ చేస్తారు. అండ్ అదేవిధంగా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ లోక్సభ ఎవరైతే ఉంటారో వాళ్ళు నామినేట్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా అపాయింట్ చేయబడ్డ జ్ఞానేష్ కుమార్ గారిని ఎవరు ఈ యొక్క యూనియన్ మినిస్టర్ వచ్చినంటే మనకి అమిత్ షా గారు అయితే యూనియన్ మినిస్టర్గా ఉంటే, లోక్సభ యొక్క లీడర్ ఆఫ్ ఆపోజిషన్ మనకి రాహుల్ గాంధీ గారు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క ఏదైతే మనకి సెర్చ్ కమిటీ ఏదైతే ఉందో షార్ట్ లిస్ట్ చేసిన పర్సన్ ఈ సెలక్షన్ కమిటీ దగ్గర రావడం అయితే జరుగుతుందన్నమాట. సెలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత సెలక్షన్ కమిటీ మనకి డిక్లేర్ చేస్తుంది ఈ పర్సన్ని అపాయింట్ చేయమని. ఆ పర్సన్ ఎవరు అపాయింట్ చేస్తారు, ఇప్పుడు అపాయింట్మెంట్ వాజ్ డన్ బై ప్రెసిడెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ద ప్రెసిడెంట్ అపాయింట్స్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్. సో సెర్చ్ కమిటీ రికమెండ్ చేసి సెలక్షన్ కమిటీ దగ్గరకు వస్తుంది. సెలక్షన్ కమిటీ మనకి రికమెండ్ చేస్తుంది ఒక పర్సన్ని. ఈ సెలెక్టెడ్ అయిన ఈ డిక్లేర్ చేసిన క్యాండిడేట్ని మనకి ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, సో మనకి ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్కి అండ్ అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి మనకి అంటే ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ అనేది దాని యొక్క కాంపోజిషన్ మనం చూసినట్టయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు అండ్ అదేవిధంగా 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారండి. ఓకేనా, సో దీని కింద ఓకేనా ఇది కంపోజిషన్ అనమాట. సో ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అండ్ అదేవిధంగా ఈ ఎలక్షన్ కమిషనర్కి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏం కావాలని మనకి చూసినట్టయితే మస్ట్ హోల్డ్ ఆర్ హ్యావ్ ఎల్డ్ పోస్ట్ ఈక్వల్ టు ద ర్యాంక్ ఆఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ర్యాంక్ ఆఫ్ సెక్రటరీ ర్యాంక్ అనేది ఉండాలని చెప్పేసి అంటున్నారు. అండ్ షుడ్ బి ఎ పర్సన్ ఆఫ్ ఇంటిగ్రేట్ విత్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఎలక్షన్ మేనేజ్మెంట్ అండ్ ద కండక్ట్. మోస్ట్లీ ఇక్కడ ఎలక్షన్ కమిషనర్గా ఎవరైతే మనకి వహిస్తారో ఒకవేళ ఈ తన టర్మ్ అయిపోయిన తర్వాత
తినే మనకి ఇక్కడ వాయించడం అయితే జరుగుతుంది అనమాట చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మోస్ట్ ప్రాబబ్లీగా చూస్తే. ఓకేనా, ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్ ఆఫ్ సర్వీస్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 6 years until 65 years ఆఫ్ ఏజ్ ఉంటుందండి, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సో ఒకవేళ 6 years అయిపోయింది అనుకోండి తన యొక్క టర్మ్ అనేది, సో తను ముందు వెళ్ళిపోతారు. ఒకవేళ 65 ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను 62 years ఉన్నాడు, 62 years వరకు ఉండి తను 65 years వరకు మనం చేయగలుగుతాడు అనమాట. అందులో తను ఇప్పుడు 3 years వరకు తనకి ఉంటుంది ఎలిజిబుల్ అనేది. ఈ విధంగా మనకి 65 years వరకు అయితే లిమిట్ పెట్టారు అండ్ 6 years వరకు టర్మ్ అయితే మనకు ఉండడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉంటారో, ఇక్కడ నేను చెప్పిన ఏదైతే ఉందో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కసారి మనకి అపాయింట్ చేయబడ్డ తర్వాత మళ్ళీ రీఅపాయింట్మెంట్ ఉంటుందా సార్ అంటే రీఅపాయింట్మెంట్ ఉండదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో నాట్ ఎలిజిబుల్ ఫర్ ద రీఅపాయింట్మెంట్ ఇఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ అపాయింటెడ్ అట్ ద CEC. Total term as EC and CEC combined must be not exceed 6 years. అంటే ఇఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఈ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో తిను మనకి సిఈసిగా అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేయడానికి అయితే ఉంటుంది. కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కసారి అపాయింట్ అయిన తర్వాత మళ్ళీ రీఅపాయింట్ అవ్వచ్చా సార్ అంటే రీఅపాయింట్మెంట్ కుదరదు. ఎలక్షన్ కమిషనర్ యాజ్ ఎ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయితే చేయబడచ్చు. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈసీ అండ్ సిఈసి టోటల్ టర్మ్ ఏదైతే ఉందో అది 6 years కన్నా ఎక్సీడ్ అవ్వద్దని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇక్కడ ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ కొంచెం నేను ఎక్కువ చెప్తున్నాను అంతే, మీకు ఏంటంటే క్లారిటీ ఉండడానికి. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ అయితే మీకు అర్థమైంది కదా. సర్చ్ కమిటీ, సెలక్షన్ కమిటీ తర్వాత మనకి పర్సన్ డిక్లేర్ చేస్తారు, డిక్లేర్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంపోజిషన్ ఏంటి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు అండ్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది అండ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఉంటాడు. సో రీసెంట్గా మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా మనకి రీసెంట్గా జ్ఞానేష్ కుమార్ గారు అపాయింట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు మనకి చేసింది? సర్చ్ కమిటీ అయిపోయిన తర్వాత, సెలక్షన్ కమిటీ అయిపోయిన తర్వాత రీసెంట్గా ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అయితే జరిగిందనమాట. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వన్స్ అపాయింట్ చేయబడ్డ తర్వాత మళ్ళీ రీఅపాయింట్మెంట్కి కుదురుతుందా సార్ అంటే రీఅపాయింట్మెంట్కి మనకి ఎలిజిబుల్ కాదు. కానీ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉంటారో ఇతని కింద ఉన్న 2 members ఎవరైతే ఉంటారో వీళ్ళు రీఎలిజిబుల్గా ఉండడం అయితే జరుగుతుంది ఈ ఎలక్షన్ కమిషన్కి. ఓకేనా, సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అవ్వడానికి అయితే వీళ్ళకి ఛాన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, అర్థమైందని అనుకున్నాను. అండ్ ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే చేస్తున్నారో ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక ఏజ్గా మనకు చూసినట్టయితే 6 years until 65 ఏజ్ వరకు ఉంటుంది అండ్ తిను ఒక్కసారి అపాయింట్ చేయబడితే రీఅపాయింట్మెంట్ కుదరదు. ఓకేనా, ఈ పర్టికులర్ టర్మ్స్ అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, సో మీరు నోట్ చేసుకోవాలి. రైట్, సో ఈ ప్రాసెస్ అంతా మీరు నోట్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ఇక్కడ నేను చెప్పిన ఈ ప్రాసెస్ మీరు అంతా నోట్ చేసుకోవాలి, సరిపోతుంది. ఓకేనా, రైట్. సో ఇలా మ్యాపింగ్ చేసుకోండి. ఇలా మంచిగా సర్చ్ కమిటీ ఉంటుంది, దాని తర్వాత సెలక్షన్ కమిటీ వస్తుంది, సెలక్షన్ కమిటీ ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తారు, సో ప్రెసిడెంట్ వస్తుంది, దీంట్లో ఎవరెవరు మెంబర్స్ ఉంటారు, దీంట్లో ఎవరెవరు మెంబర్స్ ఉంటారు. సో ఈ విధంగా మీరు ఇట్లా మ్యాపింగ్ అనేది చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుందండి. డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్లో చేస్తే మీకు ఒక్కసారి చూస్తే అరే నేను రాసుకున్నాను కదా అని మీకు ఈజీగా గుర్తుంటుంది అనమాట చూసినప్పుడు. ఓకేనా, రివిజన్కి ఉపయోగపడుతుంది మీకు. సో మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో మనకి కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా పొందపరచున్న అనే విషయాన్ని మనం చదువుకోవాలి కదా. సో మన పార్ట్ 15లో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి అయితే ఉంటుందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి సార్ అంటే మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంటుంది, స్టాచ్యుటరీ బాడీ ఉంటుంది అండ్ అదేవిధంగా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా ఉంటుంది. ఓకేనా, సో కాన్స్టిట్యూషనల్ బాడీ ఏంటంటే ఏదైనా ఒక బాడీ అనేది కాన్స్టిట్యూషన్లో ప్లేస్ చేయబడి దానికి సర్టన్ ఆర్టికల్స్ ఉంటాయి అండ్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడి ఉంటుంది, దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంటాం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. ఎందుకు? దీని సర్టన్ ఆర్టికల్స్ ఉన్నాయి, అది కాన్స్టిట్యూషన్లో ప్లేస్ చేయబడింది కాబట్టి అది కాన్స్టిట్యూషనల్ బాడీగా చెప్పడం అయితే జరుగుతుంది. మరి స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటి సార్? స్టాచ్యుటరీ బాడీ అంటే స్టాచ్యూ అంటే ఇది నథింగ్ బట్ లా అని అర్థం. ఏదైనా ఒక బాడీ అనేది ఒక యాక్ట్ ద్వారా ఆ పర్టికులర్ బాడీ అనేది ఏర్పడితే దాన్ని మనం స్టాచ్యుటరీ బాడీ అంటాం. ఏదైనా పార్లమెంట్ అనేది ఒక యాక్ట్ చేసింది, ఆ యాక్ట్ నుంచి పుట్టుకొచ్చింది అనుకోండి ఒక బాడీ అనేది, దాన్ని మనము స్టాచ్యుటరీ బాడీ అంటాం. నాకు కింద కామెంట్ సెషన్లో స్టాచ్యుటరీ బాడీకి సంబంధించి నాకు కింద కొన్ని కామెంట్ చేయండి, స్టాచ్యుటరీ బాడీస్ ఏమేమి ఉన్నాయనేది నేను చూస్తాను. ఓకేనా, సో మీరు ఫాలో అవుతున్నా లేదా నాకు అర్థమవుతుంది. అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ అదేవిధంగా దీన్ని నార్మల్గా అంటారండి. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఏదైతే ఉందో దీన్ని ఒక రెజల్యూషన్ ద్వారా, ఓకేనా, సో ఒక రెజల్యూషన్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ అండి. ఓకేనా, సో నీతి ఆయోగ్ ఏదైతే ఉందో ఇది ఒక రిజల్యూషన్ ద్వారా తీసుకొచ్చారనమాట. ఒక యాక్ట్ ద్వారా క్రియేట్ చేయబడలేదు, అది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడలేదు. ఈ బాడీ ఉంటే బాగుంటుంది, ఈ బాడీ ఉంటే మనకి
హెల్ప్ అవుతుందని అనుకొని వాళ్ళు ఈ నీతి ఆయోగ్ లాంటి ఒక ఆర్గనైజేషన్ని వాళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. ఒక ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ద్వారా ఒక క్యాబినెట్ అనేది కూర్చొని డిసైడ్ అయ్యి వాళ్ళు అది పెడితే బాగుంటుందని డిసైడ్ అయ్యి చేసిందే ఒక బాడీని మనం నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఒక రిజల్యూషన్ ద్వారా తీసుకొచ్చిన బాడీ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. ఏదైనా ఒక లా ద్వారా తీసుకొచ్చి ఆ బాడీని క్రియేట్ చేసి దాన్ని స్టాచ్యూరీ బాడీ అంటాం. ఏదైనా ఒక బాడీ అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడి ఉంటే దానికి ఆర్టికల్స్ ఉంటే అది కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంటాం. ఇప్పుడు మనం కాన్స్టిట్యూషనల్ బాడీ క్రియేట్ చేయొచ్చు సార్ అంటే అవును, క్రియేట్ చేయొచ్చు. ఏ విధంగా? అమెండ్మెంట్ అనేది చేసి ఈ కాన్స్టిట్యూషన్లో మనం పర్టికులర్ బాడీని మనము కాన్స్టిట్యూషన్ బాడీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అమెండ్మెంట్ ద్వారా. సో అమెండ్మెంట్ చేయడానికి గల ఆర్టికల్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను. ఓకేనా, మీకు ఇవన్నీ తెలియాలండి, బేసిక్స్. ఓకేనా, అమెండ్మెంట్కి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అవన్నీ మీకు తెలియాలి. అది కూడా మీకు చెప్తే ఏంటంటే మీరు ఓకే స్పూన్ ఫీడింగ్ అనేది చేసినట్టు అవుతుంది, బట్ ఏంటంటే మీరు కూడా కొంచెం వర్క్ అనేది చేయాలి కదా. ఓకేనా, సో అమెండ్మెంట్ చేసి మనం కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. కానీ అమెండ్మెంట్ చేయాల్సిన ఆర్టికల్ ఏంటన్నా కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను. రైట్, సో అందుకే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఇది ఒక పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. ఓకేనా, సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేయబడిందో అప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడితే ఉందన్నమాట. ఓకేనా, దీని యొక్క కాంపోజిషన్ ఇంతకుముందే చెప్పాను కదా, 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు అండ్ అదేవిధంగా అదర్ ఎలక్షన్ కమిషనర్ ఉండడం అయితే జరుగుతుందన్నమాట. వీళ్ళిద్దరిని మనకి అపాయింట్ చేయబడేది మనకి ప్రెసిడెంట్ మనకి అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, వీళ్ళు 2 మెంబర్స్ ఉండడం అయితే జరుగుతుంది. ఈ తిన ఒకరు ఉంటారు, టోటల్గా 1+3 టోటల్గా 3 మెంబర్స్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ప్రజెంట్ స్ట్రక్చర్ చూస్తే 1 EC 2 ECs అని ఉన్నారు. అంటే 1 ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు, 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి వీళ్ళ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ మనం చూసినట్టయితే ఆర్టికల్ 324 ద్వారా మనకైతే ఇవ్వడం జరిగిందండి. సో వీళ్ళు మనకి సూపరింటెండెంట్ చేస్తారు, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఓవర్ ఎలక్షన్స్ టు ద పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఆల్ ఓవర్గా ఇండియాలో మనకి మెయిన్ బాడీస్ అన్నిటిని టోటల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేసేదంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట. అంటే ప్రెసిడెంట్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, స్టేట్ లెజిస్లేటివ్ ఎలక్షన్ కావచ్చు, బట్ నాట్ ఏంటి పంచాయత్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో పంచాయత్ ఎలక్షన్స్ అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ మనకి చూసుకోవడం అయితే జరుగుతుంది. ఈ పంచాయత్ ఎలక్షన్ కమిషన్స్ తప్ప మిగతా బాడీ ఎలక్షన్స్ అన్నిటిని మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనకి చూసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ పాయింట్ అనేది మీకు తెలియాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో పంచాయత్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అదంతా మనకు కండక్ట్ చేసేది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్స్ అన్నిటిని మీరు. రైట్, దాని తర్వాత రిమూవల్ అండ్ సర్వీస్ కండిషన్స్ మనం చూసినట్టయితే మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవల్ అంటే ఇట్ ఈస్ ద సేమ్ ప్రాసెస్ దట్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ జడ్జ్ ఏ విధంగా మనం రిమూవల్ చేస్తామో అదే ప్రాసెస్లో మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి రిమూవ్ చేయడం జరుగుతుంది. సో సుప్రీం కోర్ట్ జడ్జిని రిమూవ్ చేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదండి. అటు మనకి బోత్ ద హౌసెస్లో ఒక ఎంక్వైరీ కమిటీ ఉంటుంది. ఆ ఎంక్వైరీ కమిటీ ద్వారా అండ్ అదేవిధంగా ఇద్దరు హౌస్లో మనకి ఒక సర్టన్ టైప్ ఆఫ్ మెజారిటీ తోటి అయిన తర్వాత మనకి రిమూవ్ చేయడం జరుగుతుంది. అది చాలా పెద్ద ప్రాసెస్. సో అదేవిధంగా దీనికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా సుప్రీంకోర్ట్ ఆఫ్ జడ్జ్ ఏ విధంగా సేమ్ ప్రాసెస్లో రిమూవ్ అవుతారో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా అదే ప్రాసెస్లో రిమూవ్ అవడం జరుగుతుందని మనకి చెప్పడం జరుగుతుంది. విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనకి స్టేట్మెంట్ వైజ్గా మనకు అడగొచ్చు, సుప్రీంకోర్ట్ ఆఫ్ జడ్జ్ సేమ్ ప్రాసెస్లో రిమూవ్ అవుతున్న పర్సనాలిటీ ఎవరు అని మనకి అడిగినప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అండ్ అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్స్ అండ్ రీజనల్ కమిషనర్స్ రిమూవ్ ఎవరైతే ఉందో ఓన్లీ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కింద మనకి ఎవరున్నారు? ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు, ఇక్కడ మనకి ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు అండ్ అదేవిధంగా రీజనల్ ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉంటారండి. వీళ్ళ యొక్క రిమూవల్ ఏ విధంగా ఉంటుంది అంటే వీళ్ళ యొక్క రిమూవల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎప్పుడైతే రికమెండ్ చేస్తారో ఆ రికమెండేషన్స్ తర్వాతనే వీళ్ళు అనేది రిమూవ్ అవడం జరుగుతుంది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సర్వీస్ కండిషన్. సో వీళ్ళని కెనాట్ బి ఆల్టర్ టు ద డిసడ్వాంటేజ్ ఆఫ్టర్ ద అపాయింట్మెంట్. సో సర్వీస్ కండిషన్స్ కూడా చాలా గట్టిగా ఉండడం జరుగుతుంది. సో సేమ్ యాజ్ ఎస్సీ జడ్జెస్ లానే వీళ్ళకి సాలరీ అండ్ పర్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. అండ్ మిగతా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మనం చూసినట్టయితే రిలేటివ్ ఎలక్షన్స్ అయితే నో పర్సన్ క్యాన్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఎలక్టరల్ రోల్స్ బేస్డ్ ఆన్ రిలీజియన్, రేస్, క్యాస్ట్ అండ్ సెక్స్. సో ఎలక్టరల్ నుంచి ఈ పర్టికులర్ టర్మ్స్ రిలీజన్ బేస్ చేసుకొని, క్యాస్ట్ బేస్ చేసుకొని, సెక్స్ బేస్ చేసుకొని, రేస్ బేస్ చేసుకొని తనని ఎక్స్క్లూడ్ చేయడానికి కుదరదు అని ఆర్టికల్ 325 చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఎలక్షన్స్ టు లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మస్ట్ బి బేస్డ్ ఆన్ ద అడల్ట్ ఫ్రాంచైజ్. సో అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారానే మనమైతే ఏం చేస్తున్నాము, ఓటు వేయడమే జరుగుతుంది. ఓకేనా,
ఇప్పుడు ఏ విధంగా మనము ఓటేస్తున్నాము, సో ఓటేస్తున్నాం దాన్ని అడల్ట్ సర్ఫరేజ్ అంటారు అనమాట. ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకొని లోక్సభ ఎలక్షన్స్ కానీ అండ్ అదేవిధంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. అది ఏ ఆర్టికల్ చెప్పబడింది, ఆర్టికల్ 326. ఓకేనా. సో పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు లెజిస్లేట్ అండ్ ఎలక్షన్ రిలేటెడ్ మ్యాటర్స్. సో మనకి ఈ యొక్క ఎలక్షన్ రిలేటెడ్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని లెజిస్లేట్ చేయడానికి పార్లమెంట్కి అయితే పవర్ ఉండడం అయితే జరిగిందనమాట. అది ఏ ఆర్టికల్ చెప్పబడింది అంటే ఆర్టికల్ 327. ఓకేనా. సో స్టేట్ లెజిస్లేటర్ క్యాన్ మేక్ లాస్ ఆన్ ఎలక్షన్స్ ఫర్ దర్ రెస్పెక్టివ్ స్టేట్స్. సో ఈ స్టేట్ లెజిస్లేటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిగార్డింగ్ టు ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొన్ని లాస్ అయితే చేసుకోవచ్చు ఆ రెస్పెక్టివ్ స్టేట్స్ అనేవి కూడా చెప్పడం జరుగుతుంది ఆర్టికల్ 328. అండ్ కోర్ట్స్ కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద ఎలక్ట్రల్ మ్యాటర్స్లో కోర్టు అనేది ఇంటర్ఫియర్ చేయడానికి లేదు అని ఆర్టికల్ 329 చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనకైతే ఒక ఇంపార్టెంట్ కేసు ఉందండి. అది ఏంటంటే అనూప్ బర్నవాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2023లో. ఇది ఒక 5 జడ్జ్ బెంచ్ రూలింగ్ అండి. ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అండ్ ఎలక్షన్ కమిషనర్కి ఒక డైరెక్ట్ చేయడం జరిగింది ఏంటంటే మస్ట్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ బేస్డ్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద సెలక్షన్ కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు అండ్ అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ ఏవైతే ఉన్నారో వీళ్ళని ఏ విధంగా అపాయింట్ చేయాలని చెప్పేసి అనూప్ బర్నవాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకైతే డైరెక్ట్ చేయడం అయితే జరిగింది కోర్ట్ అనేది. సో ఒక సెలక్షన్ కమిటీ అనేది బేస్ చేసుకొని వీళ్ళని అపాయింట్ చేయాలని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందనమాట. ఈ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారు, మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అండ్ అదేవిధంగా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ లోక్సభ ఉంటారు అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉండమని జరుగుతుంది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ లోక్సభలో మనకి లేరు అనుకోండి, లేకపోతే ఏం చేయాలి, ఇఫ్ నో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఈజ్ అవైలబుల్ లేకపోతే అప్పుడు లార్జెస్ట్ ఆపోజిషన్ పార్టీ లోక్సభ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంక్లూడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇంతకుముందు కొన్ని పాయింట్స్ మాత్రమే మాట్లాడుకున్నాం ఈ యొక్క సెలక్షన్ కమిటీ గురించి. ఇప్పుడు సెలక్షన్ కమిటీ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుతున్నాం. ఈ పాయింట్స్ మెన్షన్ చేసుకోండి. అండ్ పార్లమెంటరీ రెస్పాన్స్ ఏ విధంగా ఉందంటే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని అపాయింట్ చేయడానికి ఏదైతే సుప్రీంకోర్టు డైరెక్టివ్ చేసిందో అనూప్ బర్నవాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆన్లైన్ బేస్ చేసుకొని మనకి అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ యాక్ట్ 2023 మనకి చేయడం అయితే జరిగిందనమాట. ఈ యాక్ట్ బేస్ చేసుకొని మన సెలక్షన్ కమిటీ కానీ సర్చ్ కమిటీ కానీ మనకైతే రావడం అయితే జరిగింది. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ మీకు. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ ఆర్టికల్స్ ఒక రీడ్ అయితే చేయండి సరిపోతుంది. అండ్ ఈ యొక్క పర్టికులర్ కేసు అయితే మీరు గుర్తుపెట్టుకొని ఈ కేసుని బేస్ చేసుకొని మనము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఈసీస్ అండ్ అపాయింట్మెంట్ కండిషన్స్ అండ్ సర్వీసెస్ టర్మ్ యాక్ట్ 2023 అని చేశారనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ యాక్ట్ బేస్ చేసుకొని మనకి ఒక సర్చ్ కమిటీ ఉంటుంది, సెలక్షన్ కమిటీ ఉంటుంది. సెలక్షన్ కమిటీ తర్వాత ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ సర్చ్ కమిటీలో మనకి లా మినిస్టర్ ఉంటారు, 2 మెంబర్స్ ఉంటారు అని చదువుకున్నాం. అండ్ సెలక్షన్ కమిటీలో మనకి ప్రైమ్ మినిస్టర్ హెడ్గా వహిస్తే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉంటారు అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా జరుగుతుంది. ఒకవేళ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కనుక మనకి అవైలబుల్ లేకపోతే అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ లోక్సభలో ఉన్న లార్జెస్ట్ పార్టీ ఎవరైతే ఉంటారో లార్జెస్ట్ ఆపోజిషన్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనకి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అండ్ అదేవిధంగా లార్జెస్ట్ ఆపోజిషన్ పార్టీ అనేది చాలా తేడా ఉందండి. ఓకేనా. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అనేది రావాలంటే కొంచెం మనకి ఒక పర్టికులర్ సీట్స్ అనేవి మనకి లోక్సభలో గెలిచి ఉండాలన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి రాహుల్ గాంధీ గారు అయితే మనకి లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్నారు. ఓకేనా. సో ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా అవ్వాలంటే మనకి లోక్సభలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ అనేది రావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలుపని నేను చూస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనేది మీకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అవ్వడానికి మనకి లోక్సభలో ఎన్ని సీట్స్ అనేది గెలవాలి, ఎన్ని సీట్స్ వచ్చి ఉండాలనే పాయింట్ అని నాకు అంటే పర్సెంటేజ్ ఉంటుంది. ఆ పర్సెంటేజ్ అనేది నా కామెంట్ సెక్షన్లో తెలుపని నేను చూస్తాను. ఓకేనా. ఇక్కడ లార్జెస్ట్ ఆపోజిషన్ పార్టీ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఆ పార్టీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా గెలవలేదు, మిగతా పార్టీ గెలిచింది. మిగతా పార్టీ గెలిచిన తర్వాత ఇంకో పార్టీ ఏదైతే లార్జెస్ట్ ఆపోజిషన్గా ఉందో ఆ పార్టీని వాళ్ళు చెప్పడమే జరుగుతుందన్నమాట. ఓకేనా. రైట్. ఈ విధంగా అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. క్లిస్టల్ క్లియర్గా నేను అన్ని డివైడ్ చేసి అయితే చెప్తున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. సో ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మీకు. ఎందుకు ఈ పర్టికులర్ టాపిక్ని ఇంతసేపు చెప్తున్నానంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద తప్పకుండా క్వశ్చన్స్ అనేవి దిగుతాయి మనకి. ఓకేనా. సో మీరు ఒకవేళ చూసినట్టయితే ఏ పేపర్ అయినా డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాడీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. దట్టు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీలో మనకు ఒక మెంబర్ అపాయింట్ అయినప్పుడు అది కూడా ఒక సూపర్ ఇండిపెండెంట్ బాడీ అనేది అంతే. ఓకేనా. సో రీసెంట్గా అపాయింట్ చేయబడ్డారు కాబట్టి దాని గురించి ఇన్ డీటెయిల్గా చదువుకోవడం మన బాధ్యత. ఓకేనా. రైట్.
సో ఇంతకుముందు మన సుప్రీంకోర్టులో ఒక వర్డిక్ట్ అయితే ఇచ్చింది. ఒక సెలక్షన్ కమిటీ ద్వారా మనము చీఫ్ ఎలక్షన్ కమిషనరీ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ చేయాలని చెప్పేసి ఒక డైరెక్టివ్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో దానికంటే ముందు సుప్రీంకోర్టు చాలా డైరెక్టివ్స్ అయితే ఇచ్చింది, చాలా కమిషన్స్ కూడా చెప్పిందనమాట. సో ఇక్కడ చూడండి, సో గోస్వామి కమిటీ ఇన్ ద 1990లో మనకి ఏం చెప్పారంటే సజెస్టెడ్ కాంపోజిషన్ సెలక్షన్ కమిటీలో ఎటువంటి టైప్ ఆఫ్ కాంపోజిషన్ ఉండాలని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పారంటే, సో చూడండి, ఫర్ సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ప్లస్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ లోక్సభ. అంటే ఇక్కడ మనకు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారా? ప్రైమ్ మినిస్టర్ లేరు, ఓన్లీ చీఫ్ జస్టిస్ ప్లస్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ మనకి ఎవరైతే కన్సల్ట్ చేస్తారో ఆ పర్సన్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి. అండ్ ఎలక్షన్ కమిషన్కి ఏం చెప్పారు ఈ యొక్క గోస్వామి కమిటీ వాళ్ళు? ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ప్లస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యాడ్ అవడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇది ఎవరు రికమెండ్ చేశారు? గోస్వామి కమిటీ ఇన్ ద ఇయర్ 1990 మనకి రికమెండ్ చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు అంటే గోస్వామి కమిటీ వాజ్ రిలేటెడ్ టు మనకు అడుగుతాడు. ఇట్ వాజ్ రిలేటెడ్ టు ద సెలక్షన్ కమిటీ ఆఫ్ ద ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు ఆన్సర్ అనేది పెట్టాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ద కాన్స్టిట్యూషన్ 78th అమెండ్మెంట్ బిల్ 1990 మనం చూసినట్టయితే ఈ యొక్క సెలక్షన్ కమిటీలో ఏ విధంగా ఉండాలి కాంపోజిషన్ మనకి చెప్పినట్టయితే ఇక్కడ మనకి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరండి? వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. అండ్ అదేవిధంగా మనకి స్పీకర్ ఆఫ్ లోక్సభ, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ లోక్సభ, మనకి లీడర్ ఆఫ్ ఆపోజిషన్, స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా ఉండి ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని మనకి అపాయింట్ చేయాలని చెప్పేసి మనకు అడుగుతున్నారు అనమాట. ఓకేనా? సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇంక్లూడింగ్ ద కన్సల్టివ్ ప్రాసెస్ ఆఫ్ ద ఈసీ అపాయింట్మెంట్. సో వీళ్ళని ఈ కంపోజిషన్లో అపాయింట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ 78th అమెండ్మెంట్ బిల్ 1990లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రిపోర్ట్ 2002లో మనకి ఏం చెప్పారంటే ఈ యొక్క సెలక్షన్ కమిషన్లో ఏ విధంగా కంపోజిషన్ అంటే ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ లోక్సభ, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ రాజ్యసభ, స్పీకర్ ఆఫ్ లోక్సభ, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో ఈ విధంగా కంపోజిషన్ ఉండాలని చెప్పేసి ఈ నేషనల్ కమిషన్ టు రివ్యూ వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రిపోర్ట్ 2022లో మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ లా కమిషన్ 2015లో మనకి ఏం చెప్పారంటే ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ లోక్సభ ప్లస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఉండాలని చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ సుప్రీంకోర్టు 2023 రీసెంట్గా ఇచ్చిన వర్డిక్ట్ ప్రకారం, డైరెక్టివ్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇదే కాంపోజిషన్ మనకి నడుస్తుంది కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి? ప్రైమ్ మినిస్టర్ ఉంటున్నారు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ లోక్సభ, ఒకవేళ లేకపోతే సింగిల్ లార్జెస్ట్ ఆపోజిషన్ పార్టీ ఎవరైతే లోక్సభలో ఉంటారో తను, అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ముగ్గురుగా ఉండి మనకి సెలక్షన్ కమిటీగా ఒక పర్సన్ని డిక్లేర్ చేస్తే ఆ పర్సన్ని మనం ప్రెసిడెంట్ అనేవాడు మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఎంత కథ ఉంది వెనకాల మనకి. నేను చెప్పిన పాయింట్లో మళ్ళీ చెప్తున్నాను, మీకు కూడా రివైజ్ ఉంటుంది. ఓకేనా? చెప్తున్న పాయింట్లో మళ్ళీ ఎందుకు చెప్తున్నారు సార్ అని అంటే జస్ట్ మీ కొరకే అండి, మీకు గుర్తుంటుందని. ఓకేనా? సో ఎప్పుడు ఎంతసేపు వింటే మనకు అంత మంచిది అనమాట, మనకి ఇన్ఫర్మేషన్ అనేది గుర్తుంటుంది. ఓకేనా? అర్థమైందా? సో ఇక్కడ గోస్వామి పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకని మంచిది. అండ్ రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ ప్రకారంగా పార్లమెంట్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఆ యాక్ట్ ప్రకారంగా మనకి సెర్చ్ కమిటీ, సెలక్షన్ కమిటీ, దాని తర్వాత ప్రెసిడెంట్ అపాయింట్ చేయబడుతున్నారు. అండ్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆర్టికల్ డిస్కస్ చేసాము. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఒక కాంపోజిషన్ ఏ విధంగా ఉందని డిస్కస్ చేసాము. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరెవరి ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తుందనే పాయింట్ కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. అండ్ సెర్చ్ కమిటీలో ఎవరు ఉంటారు, సెలక్షన్ కమిటీలో ఎవరు ఉంటారు అనే పాయింట్ కూడా ఇన్ డీటెయిల్గా నీతో మాట్లాడడం అయితే జరిగింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ పాయింట్స్ అనేటివి. ఓకేనా? ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే మీకు టెలిగ్రామ్లో అవైలబుల్ ఉంటుందండి. టెలిగ్రామ్లో మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్ అనే మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఎక్సైజ్ ధర్మ గార్డియన్. సో ఇది ఎవరెవరి మధ్య జరిగిందంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను రీసెంట్గా క్లాస్లో చెప్పినప్పుడు కూడా చాలా ఎక్సైజెస్ వస్తున్నాయి. సో అది ఎవరెవరి కంట్రీ మధ్య జరుగుతున్న విషయాలు మీతో చెప్తూనే ఉన్నాను. సో దిర్ ఇస్ ద 6th edition ఆఫ్ ఎక్సైజ్ ధర్మ గార్డియన్ విల్ టేక్స్ ప్లేస్ అట్ ద మౌంట్ ఫ్యూజీ, జపాన్ ఫ్రమ్ February 25th to March 9th, 2025. ఇది మౌంట్ ఫ్యూజీ దగ్గర జరుగుతుందండి. ఇది ఎక్కడ ఉందంటే జపాన్లో ఉంది. అండ్ ఇస్ ద 6th edition ఆఫ్ ద ఎక్సైజ్ ధర్మ గార్డియన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టు ఇంప్రూవ్ ఇంటర్ఆపరబిలిటీ బిట్వీన్ ద ఇండియన్ ఆర్మీ అండ్ ద జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్. సో మోస్ట్లీ ఎక్సైజెస్ ఎందుకు జరుగుతాయండి? సో వాళ్ళ మధ్య ఏదైతే స్ట్రెంత్ ఏదైతే ఉందో, వాళ్ళ మధ్య ఏదైతే రిలేషన్ ఉందో దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికే చేస్తారనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకుని ఇది ఎవరి మధ్య జరిగిందనే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇండియా అండ్ జపాన్ మధ్య జరిగిందనే పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్? అండ్ దీని యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ మనకి మెయిన్గా చూసినట్టయితే జపాన్ ఇండియా అనేది మనకి ఈ యొక్క విజన్ ఆఫ్ స్టెబిలిటీ కానీ అండ్ అదరెన్స్ టు ఇంటర్నేషనల్ నార్మ్స్ కానీ ఇండియా పెసిఫిక్ రీజన్ మీద. సో మెయిన్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఇక్కడ ఇండియా పెసిఫిక్ రీజన్ మీద వాళ్ళ యొక్క మిలిటరీ కానీ
ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి కదా మోస్ట్లీ వాళ్ళు చేసుకునేటిది, ఓకేనా. అండ్ అదేవిధంగా కమిట్మెంట్ టు కౌంటర్ పొటెన్షియల్ థ్రెట్స్ అండ్ అప్హోల్డ్ రీజనల్ పీస్, సో పీస్ కూడా మనం అప్హోల్డ్ చేయాలి. అండ్ అదేవిధంగా కాంట్రిబ్యూట్స్ టు బార్డర్ రీజనల్ కోఆపరేషన్ అన్నది యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్. సో యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్లో కూడా ఈ యొక్క బార్డర్ రీజనల్ కోఆపరేషన్లో కూడా కంట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి పాయింట్ ఏంటి, ఎక్సైజ్ ధర్మ గార్డియన్ అనేది ఎవరి మధ్య జరుగుతుంది. అంతకు మించి మనకి ఎక్కువ అడగడండి పాయింట్ అనేది, ఓకేనా. అది ఎక్కడ కండక్ట్ అయిందని అడుగుతాడు. అండ్ దాని యొక్క కండక్ట్ చేసిన ఒక ఆబ్జెక్టివ్ ఏంటని మనకు అడుగుతాడు అనమాట. ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ, టు ఇంప్రూవ్ ద ఇంటరాబిలిటీ బిట్వీన్ ద ఇండియన్ ఆర్మీ అండ్ ద జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ త్రూ జాయింట్ అర్బన్ వార్ఫేర్ అండ్ కౌంటర్ టెర్రరిజం డ్రిల్స్ కండక్ట్ అండ్ ద యునైటెడ్ నేషన్స్ మ్యాండేట్. ఇక్కడ ఏంటంటే అంత ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఏం లేదు, అందుకే నేను ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు. బట్ ఏంటంటే ఎవరి మధ్య జరుగుతుందన్న పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ మౌంట్ ఫ్యూజీ అనేది గుర్తుపెట్టుకోండి. సో మౌంట్ ఫ్యూజీ జపాన్ దగ్గర జరిగింది అండ్ ఇది 6th ఎడిషన్ అండి, ఓకేనా. 6th ఎడిషన్ ఎక్సైజ్ ధర్మ గార్డియన్ బిట్వీన్ జపాన్ అండ్ ఇండియా జరిగిందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రైట్. అదర్ మిలిటరీ ఎక్సైజెస్ ఏం కనుక చూసినట్టయితే ఇండియా జపాన్ మధ్య మలబార్ అనే ఒక మిలిటరీ ఎక్సైజ్ జరుగుతుందండి, ఓకేనా. ఇది ఒక నావల్ ఎక్సైజ్ అండి. ఇండియా, జపాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా వీళ్ళ నలుగురు మనకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయితే మీరు ఈ పాయింట్ రాసుకోవాలి తప్పకుండా, ఓకేనా. సో మలబార్ మిలిటరీ ఎక్సైజ్ ఏదైతే ఉందో అటు ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ అండ్ అదేవిధంగా ఆస్ట్రేలియా, ఈ 4 కంట్రీస్ మధ్య జరుగుతుందన్నమాట, ఓకేనా. ఇట్ ఈస్ అ మల్టీనేషనల్ నావల్ ఎక్సైజ్. నెక్స్ట్ మనకి జిమ్ఎక్స్, ఇట్ ఈస్ ఎ బైలాటరల్ నావల్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. ఇండియా అండ్ జపాన్ మధ్య ఇంకొక మిలిటరీ ఎక్సైజ్ జరుగుతుందండి, అదేంటంటే జిమ్ఎక్స్, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా షిన్యూయి మైత్రి, ఇట్ ఈస్ అ బైలాటరల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్, ఓకేనా. ఈ పాయింట్ రాసుకోవాలి మీరు తప్పకుండా, ఓకేనా. సో ఇక్కడ మీకు మలబార్ ఎక్సైజ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇన్ 4 నేషన్స్ మధ్య, అటు ఇండియా, జపాన్, యునైటెడ్ నేషన్స్, ఆస్ట్రేలియా. అండ్ జిమ్ఎక్స్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ నావల్ ఎక్సైజ్ ఇండియా అండ్ జపాన్ మధ్య. అండ్ షిన్యూయి మైత్రి ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్, ఓకేనా. ఈ పాయింట్స్ అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతకుముందు ఏం ఎక్సైజ్ మనం జరుపుకున్నాము, ఎక్సైజ్ ధర్మ గార్డియన్, అదే కదా. ఎక్సైజ్ ధర్మ గార్డియన్ అనేది అటు ఇండియా అండ్ జపాన్ మధ్య. అండ్ అదేవిధంగా జిమిక్స్ అనేది అండ్ అదేవిధంగా షిన్యూయి మైత్రి అనేది, ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇది మీకు, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు ఇండియా జపాన్ మధ్య ఎక్సైజ్ ధర్మ గార్డియన్ ఏదైతే ఉందో ఇదేమో మిలిటరీ ఎక్సైజ్. అండ్ జిమ్ఎక్స్ ఏదైతే ఉందో ఏమో నావల్ ఎక్సైజ్. అండ్ అదేవిధంగా షిన్యూయి మైత్రి ఏదైతే ఉందో ఇది మనకి ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ అనమాట, ఓకేనా. ఇలా పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మలబార్ ఏదైతే ఉందో ఇది ఎవరెవరి మధ్య జరిగింది, మలబార్ అనేది మనకు వచ్చేసి ఇది 4 కంట్రీస్ మధ్య జరుగుతుందనే పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు మౌంట్ ఫ్యూజీ అనేది కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందామండి. ఇది మనకి హోన్షూ ఐలాండ్ మీద లొకేట్ అవ్వడం అని జరిగిందనమాట, ఓకేనా. హోన్షూ ఐలాండ్ మీద. సో దాదాపు అప్రాక్సిమేట్లీ 100 కిలోమీటర్ సౌత్ వెస్ట్ ఆఫ్ టోక్యో దూరంలో ఉండడం అయితే జరిగిందనమాట, ఓకేనా. హోన్షూ ఐలాండ్ మీద అయితే లొకేట్ ఉంది. ఇట్ ఇస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ జపాన్ అండ్ యాక్టివ్ స్ట్రాటో వాల్కనో. సో నేను రీసెంట్గా మౌంట్ ఎట్నో గురించి మాట్లాడమే జరిగింది ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్, అది కూడా స్ట్రాటో వాల్కనో అనమాట. సో నేను మీకు కామన్ సెషన్లో టైప్స్ ఆఫ్ వాల్కనోస్ అని కూడా మీకు కామెంట్ చేయడం అని చెప్పాను. సో నాకు కామెంట్ సెషన్లో తెలిపానన్నా, సో పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేస్తే నాకు ఇంకా ఏంటంటే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నాకు ఒక యాక్టివ్ రీకాల్గా ఉంటుంది, ఓకేనా. రైట్. సో మౌంట్ ఫ్యూజీ అనేది కూడా ఇది ఒక యాక్టివ్ స్ట్రాటో వాల్కన్ అండి. ఇది ఒక కొనికల్ షేప్లో ఉంటుంది. సో బై ఆల్టరింగ్ లేయర్స్ ఆఫ్ లావా ఫ్లో అక్కడ యాష్ మనం చూసినట్టయితే అక్కడ ఎప్పుడు యాక్టివ్ వాల్కన్ అనగా మనం అనాల్సింది ఏంటంటే ఎప్పుడు అక్కడ లావా ఫ్లో అవుతూనే ఉంటుంది, యాషెస్ అన్ని బయటికి వస్తూనే ఉంటాయి అనమాట, ఓకేనా. సో 2013లో దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా రికగ్నైజ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇది ఒక సీక్రెట్ సైట్గా కూడా ఉండడం జరిగిందండి. సో వన్ ఆఫ్ జపాన్స్ 3 హోలీ మౌంటైన్స్ దట్ ఈస్ సరెనియా అలాంగ్ సైడ్ ద మౌంట్ టేట్ అండ్ ద మౌంట్ హాకు. సో మౌంట్ ట్రేట్ అండ్ మౌంట్ హకు అండ్ అదేవిధంగా మౌంట్ ఫ్యూజీ, ఈ 3 హోలీ మౌంటైన్స్గా వీళ్ళు అక్కడ సీక్రెట్ సైట్గా వాళ్ళు నమ్మడం అయితే జరుగుతుంది అనమాట జపాన్ వాళ్ళు, ఓకేనా. అర్థమైందా. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకొని, సో సీక్రెట్ సైట్గా మనం ఏదైతే జపాన్ 3 హోలీ మౌంటైన్స్ ఉంటుందో అందులో ఏ మౌంటైన్స్ వస్తే మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో మౌంట్ టేట్, మౌంట్ హక్కు అండ్ అదేవిధంగా మౌంట్ ఫ్యూజీ, ఓకేనా. గుర్తుపెట్టుకొని వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రైట్. అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు ఎక్కడ ఏ పాయింట్ రాసుకోవాలనేది పాయింట్ అయితే నేను స్ట్రెస్ చెప్తున్నాను కదా, ఆ పాయింట్ అయితే రాసుకుంటున్నారు కదా, రైట్ అండి. చూడండి నెక్స్ట్ టాపిక్ భారత్ టెక్స్ట్ 2025. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క భారత్ టెక్స్ట్ 2025 అనేది అడ్రస్ చేశారంటే ఇక్కడ న్యూఢిల్లీలో. సో ఈ యొక్క భారత్ టెక్స్టైల్ అనేది ఏ విధంగా ఉంది, ఇండియాస్ టెక్స్టైల్ సెక్టర్ అనేది ఏ విధంగా మనకు ఉందనే విషయాలు మనం చదువుకోవాలి, ఓకేనా.
ఇక్కడ చూసినట్టయితే ఇది అంత ఇంపార్టెంట్ కాదండి, బట్ ఇక్కడ చెప్తున్నాను ఇది ఇంపార్టెంట్. ఎక్స్పోర్ట్ గ్రోత్ కనుక మనం చూసినట్టయితే టెక్స్టైల్ అండ్ అపారెల్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్ కనుక మనం 7% ఇంక్రీజ్ అయిందని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా గ్లోబల్గా ర్యాంకింగ్ ఇండియా చూసినట్టయితే 6th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్గా ఉండమని జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఇది మీరు రాసుకోవాలి. అండ్ అదేవిధంగా కాంట్రిబ్యూటింగ్ 8.2% ఆఫ్ ద కంట్రీస్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద 2023-2024. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ కనుక మనం 7% అనేది ఇంక్రీజ్మెంట్ అయితే చూసాం ఎక్స్పోర్ట్స్లో. అండ్ 6th లార్జెస్ట్ ఎక్స్ప్లోరర్గా కూడా ఉండమని జరిగింది గ్లోబల్గా. అండ్ కంట్రీస్ టోటల్ ఎక్స్పోర్ట్స్లో అంటే ఓవరాల్ టోటల్ ఎక్స్పోర్ట్స్లో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది టెక్స్టైల్ సెక్టర్ అనేది మనం కనుక చూసినట్టయితే 8.21% అనేది కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇన్ 2023-2024 టోటల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ద కంట్రీలో. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్స్పోర్ట్ టార్గెట్ ఏం పెట్టుకుంటున్నారంటే ఎయిమ్ టు ఇంక్రీజ్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ 3 lakh crore to 9 lakh crore by 2030. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది పక్కా అడుగుతాడు. సో 2030 కల్లా మన ఎక్స్పోర్ట్ టార్గెట్ టెక్స్టైల్స్లో ఏ విధంగా పెట్టుకున్నారో మనకు అడుగుతాడు అనమాట. సో 3 lakhs నుంచి 9 lakh ఇంక్రీజ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు టార్గెట్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు ద సెక్టర్ హోల్డ్స్ 5.4% షేర్ ఇన్ ద గ్లోబల్ ట్రేడ్. గ్లోబల్ ట్రేడ్లో మనకి 4.5% షేర్ అనేది గ్లోబల్ ట్రేడ్లో ఇది హోల్డ్ చేసుకోవడం అయితే జరిగింది, దాని యొక్క షేర్ అనేది. అండ్ అదేవిధంగా మన యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరోపియన్ అకౌంటింగ్ ఆఫ్ 47% ఆఫ్ ఇండియాస్ టెక్స్టైల్ అండ్ అపారెల్ ఎక్స్పోర్ట్స్. ఓకేనా. సో గ్లోబల్ ట్రేడ్లో ఎంత పర్సెంటేజ్ అయితే గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ గ్రోత్, గ్లోబల్ ర్యాంకింగ్ అండ్ ఎక్స్పోర్ట్ టార్గెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇవ్వనేటివి. ఓకేనా. అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది దాదాపు ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనకి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందంటే మనకి 11% కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్స్ అండి. సో టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది దాదాపు 11% ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్న పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మీకు ఇక్కడ మెయిన్స్లో మనకి ఏ విధంగా మనకు అడగడానికి ఛాన్స్ ఉందంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఎక్స్పోర్ట్స్ గురించి అడిగినప్పుడు కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ సెక్టర్ గురించి అడిగినప్పుడు కానీ, లేకపోతే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కానీ టెక్స్టైల్ సంబంధించింది కానీ అడిగినప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ది మీరు తప్పకుండా మీరు కోట్ చేయాలండి పాయింట్ అనేది. ఓకేనా. సో ఎంప్లాయ్మెంట్ సెక్టర్లో మనం చూసినట్టయితే టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది దాదాపు 11% అనేది కాంట్రిబ్యూట్ చేస్తుందనే పాయింట్ మీరు మెన్షన్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ప్రత్యేకంగా మనం టెక్స్టైల్ సెక్టర్ గురించి అడిగితే మాత్రం ఈ ఎక్స్పోర్ట్ గ్రోత్ కానీ, గ్లోబల్ ర్యాంకింగ్ కానీ అండ్ ఎక్స్పోర్ట్ టార్గెట్ కానీ ఈ పాయింట్స్ మీరు తప్పకుండా మీరు మెన్షన్ చేయాలి. ఓకేనా. మెయిన్స్ ఆన్సర్ షీట్స్లో. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మీ ఆన్సర్ అనేది ఫ్యాక్ట్స్తో నిండి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆల్రెడీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఎలాగో రాసి ఉంటారు. సో టెక్స్టైల్ ఇండస్ట్రీ గ్రో అవ్వడానికి గల రీజన్ ఏంటి, ఆ రీజన్ ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా చెప్తాను. ఆ ఇనిషియేటివ్స్ కూడా మీరు అక్కడ కోడ్ చేసి ఈ పర్టికులర్ ఫ్యాక్ట్స్ అని మీరు మెన్షన్ చేశారనుకోండి, మీ ఆన్సర్కి అవుట్ ఆఫ్ మంచి మార్క్స్ అయితే పడతాయి అనమాట. ఓకేనా. రైట్. సో ఇంత ఇంక్రీజ్ కావడానికి, ఈ కీ అచీవ్మెంట్స్ అచీవ్ కావడానికి గల కారణాలు ఏంటనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండ్ పాలసీస్ అండి. మెయిన్గా ఈ కాటన్ ప్రొడక్టివిటీ మిషన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఈ యొక్క కాటన్ సప్లై అనేది ఎన్ష్యూర్గా రిలయబుల్ అవ్వడానికి అండ్ అదేవిధంగా ఇండియన్ కాటన్ అనేది గ్లోబల్గా కాంపిటేటివ్ తీసుకురావడానికి ఈ యొక్క మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ అయితే తీసుకురావడం జరిగిందనమాట గవర్నమెంట్ అనేది. అండ్ అదేవిధంగా ఈ యొక్క టెక్నికల్ టెక్స్టైల్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఇండిజినస్ కార్బన్ ఫైబర్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేశారు. అండ్ అదేవిధంగా హై గ్రేడ్ కార్బన్ ఫైబర్ మ్యానుఫ్యాక్చర్ అనేది కూడా వీళ్ళు ప్రమోట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎంఎస్ఎంఈ సపోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంఎస్ఎంఈ సపోర్ట్ లేకుండా ఈ యొక్క పర్టికులర్ ఇండస్ట్రీ అనేది గ్రో కాకపోయేది. ఎందుకంటే ఈ యొక్క ఎంఎస్ఎంఈ అనేది మనకి క్లాసిఫికేషన్ క్రైటీరియా ఏదైతే ఉందో ఎక్స్పాన్షన్ అయితే చేశారు. సో ఎంఎస్ఎంఈ రీసెంట్గా క్లాసిఫికేషన్ అనేది చేంజ్ చేశారండి. ఆ చేంజెస్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలుపని నేను చూస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. అండ్ దాని తర్వాత అవి ఒక క్రెడిట్ అవైలబిలిటీ ఏదైతే ఉందో ఈ 2025 బడ్జెట్లో ఇంక్రీజ్ కూడా చేశారనమాట ఎంఎస్ఎంఈకి. సో దీని ద్వారా ఏంటి, ఈ యొక్క ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఏం చేస్తాయి, అప్పుడు వాళ్ళకి సప్లై అనేది పెరుగుతుంది. సో ఎక్స్పోర్ట్ ఎక్కువ కూడా పెరుగుతుంది కదా. సో సపోర్ట్ పెరగడం వల్ల అక్కడ మనకి ఏంటంటే అవైలబిలిటీ ఎక్కువ పెరిగింది, క్రెడిట్ అనేది ఎక్కువ పెరిగింది, దాని తర్వాత ఎక్స్పోర్ట్స్ కూడా దారితీయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ మనకి సామ్రాట్ స్కీమ్, ఇది ఒక స్కిల్ డెవలప్మెంట్ టెక్స్టైల్ వాల్యూ చైన్ త్రూ నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. ఇక నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకి ఏంటంటే ఈ టెక్స్టైల్ సంబంధించిన దానికి స్కిల్ డెవలప్మెంట్ తీయడం అయితే జరుగుతుందనమాట. ఆ స్కీమ్ ఏంటంటే సామ్రాట్ స్కీమ్. ఓకేనా. సమరత్. ఓకేనా. ప్రొనౌన్సియేషన్ తప్పితే క్షమించండి. సో సమర్థ్ స్కీమ్ అంట. ఓకేనా. సమర్థ్ SAMARTA సమర్థ్ స్కీమ్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హ్యాండ్లూమ్ ప్రమోషన్ ఓవర్ 2400 మార్కెటింగ్ ఈవెంట్స్ అనేవి ఆర్గనైజ్ చేస్తారు ఇన్ ద లాస్ట్ డికేడ్. సో క్రియేషన్ ఆఫ్ హ్యాండ్మేడ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనేది కూడా వీళ్ళు హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్కి చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ విధంగా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ద్వారా
మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీలో బూస్ట్ అవడం జరిగింది ఇండియాలో. ఓకేనా, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే పెట్టారండి. ఇక్కడ మనం చూసినట్టయితే జీడిపిలో టెక్స్టైల్ టు ఇండియా జీడిపి మనకి 2% అయితే కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇంత 2% కాంట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో 2% కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా షేర్ ఇన్ గ్లోబల్ టెక్స్టైల్ అండ్ అపరెల్ అండ్ గ్లోబల్ ట్రేడ్లో మనం చూసినట్టయితే 4.5% మనకైతే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇండియా యొక్క టెక్స్టైల్ అపరెల్ మార్కెట్ అనేది US బిలియన్ డొమెస్టిక్ మార్కెట్గా చూసినట్టయితే మనకి $176 బిలియన్ ఉండడం అయితే జరిగిందనమాట. అండ్ ద లార్జెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ కాటన్ అండ్ పాలిస్టర్ ఇంకా మనకి సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. అండ్ $350 బిలియన్ మనకి ప్రొజెక్టెడ్ మార్కెట్ బై 2030 కల్లా ఎంత ప్రొజెక్ట్ చేస్తున్నారు? సో $350 బిలియన్ మనం ప్రొజెక్ట్ చేస్తున్నారు. అండ్ ఫిఫ్త్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద టెక్నికల్ టెక్స్టైల్స్ మార్కెట్ సైజ్ $22 బిలియన్ ఇవ్వడం జరుగుతుందని మనకి ప్రొజెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో అటు గ్లోబల్గా మనకి చూసినట్టయితే 6th ప్లేస్లో ఉండమని జరిగింది. ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఆ పాయింట్స్ అని మీరు నోట్ చేసుకోవాలండి. సో ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో ఇదంతా మనకి PIB న్యూస్లో కానీ సో ఇవన్నీ దాంట్లో కవర్ చేశారు. ఓకేనా, సో ఇట్లాంటి పాయింట్స్ అని మీరు నోట్ చేసుకోవాలి. ఇక్కడ జీడిపిలో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, గ్లోబల్ ట్రేడ్లో ఏ విధంగా ఉంది, అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా కాటన్ లో మనకి ఎంత ప్లేస్లో ఉంది, అండ్ అదేవిధంగా గ్లోబల్గా ఏ పొజిషన్ ఉంది అనే విషయాలు ఇన్ డీటెయిల్గా మీరు అవన్నీ రాసుకోవాలి. తప్పకుండా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, నక్ష ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉందండి. నక్ష ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్. సో రీసెంట్గా మనం చూసినట్టయితే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఎవరైతే ఉన్నారో సో ఈ యొక్క నక్ష ప్రోగ్రామ్ని మనకి రీసెంట్గా తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ రైజన్ మధ్యప్రదేశ్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ల్యాండ్ సర్వే రూరల్ హ్యాబిటేషన్స్ తీసుకొచ్చారు కాబట్టి సో చూద్దాము. సో మెయిన్గా మనం చూసినట్టయితే రూరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ వారు తీసుకొచ్చారు కాబట్టి సో చూద్దాం అసలు ఇదేంటనే మనం ఇన్ డీటెయిల్ మనం అయితే చదువుకుందాం. రైట్, సో ఇట్ విల్ కవర్ 152 అర్బన్ లోకల్ బాడీస్ అక్రాస్ 26 స్టేట్స్ అండ్ 3 యూనియన్ టెరిటరీస్. సో ఇది రీసెంట్గా మధ్యప్రదేశ్లో లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఏం కవర్ చేస్తుంది? 152 అర్బన్ లోకల్ బాడీస్ని కవర్ చేస్తుంది అక్రాస్ 26 స్టేట్స్ అండ్ 3 యూనియన్ టెరిటరీస్. ఓకే, ది నోడల్ మినిస్ట్రీ ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు మనకు ఉండడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతుందో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్ ఉంటారు, వాళ్ళు నోడల్ మినిస్ట్రీగా మనకు ఉండడం అయితే జరిగిందనమాట. దీని యొక్క ముఖ్యమైన ఏమేంటంటే టు క్రియేట్ అండ్ అప్డేట్ ల్యాండ్ రికార్డ్స్ ఇన్ అర్బన్ ఏరియాస్లో ఈ యొక్క పర్టికులర్ ల్యాండ్ రికార్డ్స్ అనేవి క్రియేట్ చేసి అప్డేట్లో ఉంచాలని చెప్పేసి వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఒక పర్టికులర్ నక్ష అనేది ప్రోగ్రామ్ అనేది. ఓకేనా, సో ద సర్వే ఆఫ్ ఇండియా విల్ బి ద రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ఏరియల్ సర్వేస్ అండ్ ప్రొవైడింగ్ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజరీ త్రూ థర్డ్ పార్టీ వెండర్స్. సో సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో మనకి టోటల్గా సర్వే చేస్తుందన్నమాట. అంటే ఏరియల్ సర్వే, ఆ ల్యాండ్ అనేది మనకి టోటల్గా శాటిలైట్ నుంచి రీడ్ చేసేది. సో సర్వే ఆఫ్ ఇండియా మనకి చేసి మనకి ఇస్తుంది అనమాట. దట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ అనమాట. ఓకేనా, రైట్. చూడండి, ద end-to-end వెబ్ GIS ప్లాట్ఫామ్ విల్ బి డెవలప్డ్ బై ద మధ్యప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో మధ్యప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఒక end-to-end వెబ్ GIS ప్లాట్ఫామ్ డెవలప్ చేస్తున్నారని అంటున్నారు. అండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బై ద నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సర్వీసెస్. ఇంకా నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సర్వీస్ వాళ్ళు కూడా ఈ యొక్క స్టోరేజ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తున్నారని అయితే చెప్తున్నారు. అండ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ దే విల్ కండక్ట్ ద ఫీల్డ్ సర్వీస్ అండ్ ద గ్రౌండ్ ట్రూతింగ్ యూజింగ్ ద ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజినరీ. సో స్టేట్స్ అండ్ యూనిటీ కాబట్టి ఫీల్డ్ సర్వీస్ అనేది చేయాలి, కండక్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. సో ఫండింగ్ అనేది ఏ విధంగా చేస్తున్నారు? సో ద నెక్స్ట్ పైలట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కాస్ట్ అప్రాక్సిమేట్లీ 194 crore ఫుల్లీ ఫండెడ్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఫండింగ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క అప్రాక్సిమేట్లీ కాస్ట్ వచ్చేసి 194 crore అవుతుందని అప్రాక్సిమేట్గా అంచనా అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సిటిజన్స్ మనకి ఎంపవర్ చేయడం కానీ అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్ కానీ అండ్ అర్బన్ ప్లానింగ్కి మనకి ఈజీగా ఎన్హాన్సింగ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏవైతే కూడా రెడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఐటీ బేస్డ్ సిస్టమ్ వల్ల మనకి ఒక ప్రాపర్టీ రికార్డ్ అడ్మినిస్ట్రేషన్ మనం చూడొచ్చు. సో దీనివల్ల మనకి ట్రాన్స్పరెన్సీ కానీ ఎఫిషియన్సీ కానీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుందని వీళ్ళు అంచనా వేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఇక్కడ మెయిన్గా అడిగేది ఏంటంటే నక్ష ప్రోగ్రామ్ రీసెంట్లీ వాజ్ లాంచ్డ్ by the government of India was related to అని మనకు అంటాడు అనమాట. ఇట్ వాజ్ రిలేటెడ్ టు ద ల్యాండ్ సర్వే అండ్ క్రియేట్ చేసి దాన్ని డాక్యుమెంట్ చేసి చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ అర్బన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ మనకి రూరల్లో కాదు. ఓకేనా, సో ల్యాండ్ సర్వే ఇది ఎక్కడ అర్బన్ లోకల్ బాడీస్లో అనే పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సరిపోతుంది. ఇంత మించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఏం అవసరం లేదు. ఓకేనా, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం ఫండింగ్ చేస్తున్న పాయింట్ అయితే ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్.
నెక్స్ట్ చూడండి, డెవల్యూషన్ ఇండెక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఇండెక్స్ అనేది యూనియన్ మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్ వాళ్ళు మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ డెవల్యూషన్ ఇండెక్స్లో కర్ణాటక అనేది మనకి లీడ్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలండి. సో తప్పకుండా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో కర్ణాటక లీడ్స్ ఈ యొక్క పంచాయతీరాజ్ డెవల్యూషన్ ఇండెక్స్లో, ఓకేనా. సో ఇది ఎవరు రిలీజ్ చేశారంటే ద డెవల్యూషన్ ఇండెక్స్ వాజ్ రిలీజ్డ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ February 13 రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ద రిపోర్ట్ ఎవాల్యుయేట్ స్టేట్ బేస్డ్ ఆన్ 6 కీ డైమెన్షన్స్ మీద ఎవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రేమ్వర్క్, ఫంక్షన్స్, ఫైనాన్సెస్, ఫంక్షనరీస్ అండ్ కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ అకౌంటబిలిటీ, ఈ 6 కీ డైమెన్షన్స్ మీద మనకి స్టేట్ని ఎవాల్యూట్ చేసి ర్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా ఈ డెవల్యూషన్ ఇండెక్స్లో ఇచ్చిన ర్యాంక్స్ ప్రకారంగా మనం చూసినట్లయితే కర్ణాటక అనేది మనకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ ఇండెక్స్ స్కోర్ వచ్చేసి 72.23 ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకి కేరళ, తమిళనాడు వచ్చేసి సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్ ఉండడం జరిగింది. కేరళ విత్ 70.59 స్కోర్తో అండ్ అదేవిధంగా తమిళనాడు వచ్చేసి మనకి 68.38 స్కోర్తో ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్ దాని తర్వాత పొజిషన్లో ఉంటే నెక్స్ట్ బీహార్, అస్సాం, సిక్కిం, ఉత్తరాఖండ్ స్కోర్స్ అనేవి అబౌవ్ ద నేషనల్ యావరేజ్గా మనకి 43.89 బటర్ క్లాసిఫైడ్ అట్ ద మోడరేట్ ఫార్మర్స్గా చెప్పడమే జరిగింది. సో నేషనల్ యావరేజ్ ఎంత ఉంది, ఇది ఇంపార్టెంట్. సో డెవల్యూషన్ ఇండెక్స్లో మనకి నేషనల్ యావరేజ్గా ఎంత ఉంది, 43.89గా ఉండడం అయితే జరిగిందనమాట, ఓకేనా. సో ఎంత, 43.89 ఈజ్ ద నేషనల్ యావరేజ్ ఆఫ్ డెవల్యూషన్ ఇండెక్స్. ఈ నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువగా మనకి పర్ఫామ్ చేసిన ఎవరంటే బీహార్, అస్సాం, సిక్కిం, ఉత్తరాఖండ్, వీళ్ళు మనకి మోడరేట్ పర్ఫార్మర్గా చెప్పడం అయితే జరిగింది. ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక, సెకండ్ ప్లేస్లో కేరళ, థర్డ్ ప్లేస్లో మనకి తమిళనాడు అండ్ ఫోర్త్ మహారాష్ట్ర, ఫిఫ్త్ ఉత్తరప్రదేశ్, సిక్స్త్ గుజరాత్గా చెప్పడం అయితే జరిగింది, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మనకి అడగడానికి ఛాన్స్ ఉండొచ్చు. డెవల్యూషన్ ఇండెక్స్, కర్ణాటక లీడ్స్ ఇన్ ద పంచాయతీరాజ్ డెవల్యూషన్ ఇండెక్స్. సో పంచాయతీరాజ్ రిలీజ్ చేసింది కాబట్టి సో ఎందుకైనా మంచిది మనం నేర్చుకొని పెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ 6 డైమెన్షన్స్ అని చెప్పాడు కదా. సో ఇక్కడ మీరు ఈ దీంట్లో నోట్ చేసుకున్న పాయింట్ ఏంటంటే ఇది ఎవరు రిలీజ్ చేస్తారు, ఆ 6 డైమెన్షన్స్ ఏంటి అండ్ ఓవరాల్ ర్యాంకింగ్స్ అనేది మీరు రాసుకొని పెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కర్ణాటక ఒక కీ అచీవ్మెంట్గా మనం చూసినట్టయితే ఫైనాన్షియల్ ఆటోనమీ అనేది సాధించిందండి. సో కర్ణాటక టైమ్లీ రిలీజ్ ఆఫ్ ఫండ్స్ టు పంచాయత్ అనేది చూసుకోవడమే జరిగింది, అంటే ఫిజికల్ ఇండిపెండెన్స్ అయితే ఇవ్వడమే జరిగిందనమాట. సో కర్ణాటక ఇన్షూస్ టైమ్లీ రిలీజ్ ఆఫ్ ఫండ్స్ టు ద పంచాయత్ అండ్ ఎంపవరింగ్ దెమ్ విత్ ఫిజికల్ ఇండిపెండెన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనకి కర్ణాటక మనకి ఫస్ట్ పొజిషన్ రావడం జరిగింది. సో ఫైనాన్షియలీ ఆటోనమీ అనేది కర్ణాటకలో మనం చూడడం అయితే జరిగింది. అండ్ గ్రామ సభ అండ్ సోషల్ ఆడిట్స్, సో స్ట్రాంగ్ ఫంక్షనింగ్ ఆఫ్ గ్రామ సభాస్ అండ్ సోషల్ ఆడిట్ ప్రమోట్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. అక్కడ గ్రామ సభస్ కానీ సోషల్ ఆడిట్స్ కానీ చాలా ట్రాన్స్పరెంట్గా అండ్ చాలా స్ట్రాంగ్గా ఫంక్షనింగ్ అవడం వల్ల కూడా కర్ణాటక కీ అచీవ్మెంట్గా ఉండడం జరిగింది. అండ్ taxation powers, గ్రామ పంచాయతీ ఇన్ కర్ణాటక సిగ్నిఫికెంట్ అథారిటీ టు లీవ్ ట్యాక్సెస్ అండ్ స్ట్రెంథనింగ్ లోకల్ గవర్నెన్స్. సో లోకల్ గవర్నెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే సో చూడండి అక్కడ మనకి సిగ్నిఫికెంట్ లీవీ ట్యాక్సెస్లో కూడా మనకి గ్రామ పంచాయతీ ఇన్ కర్ణాటకలో ఒక సిగ్నిఫికెంట్ అథారిటీ ఉండడం అయితే జరిగిందనమాట. అందుకే కర్ణాటక ఒక కీ అచీవ్మెంట్గా మనకి కనిపించడం జరుగుతుంది. అండ్ కెపాసిటీ బిల్డింగ్, సో కంటిన్యూస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ పంచాయత్ ఆఫీషియల్స్ ఎన్ష్యూర్ ఎఫిషియంట్ గవర్నెన్స్. సో పంచాయత్ ఆఫీషియల్స్ వాళ్ళు ఎఫిషియంట్ గవర్నెన్స్ అని అందించడానికి వాళ్ళకు కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క కెపాసిటీ బిల్డింగ్లో కూడా కర్ణాటక కీ అచీవ్మెంట్ ఉండడం వల్ల ఇది మనకి ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది డెవల్యూషన్ ఇండెక్స్లో, ఓకేనా. రైట్, మరి ఛాలెంజెస్, రికమెండేషన్స్ అంటే ఏవైతే లో పర్ఫార్మింగ్ స్టేట్స్ లైక్ బీహార్, అస్సాం, సిక్కిం, ఉత్తరాఖండ్ ఉన్నాయో వీటికి నీడ్ బెటర్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. అక్కడ వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్స్ అని కావాలి, ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కావాలని చెప్తున్నారు. నెక్స్ట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో మెనీ స్టేట్స్ ఇంక్లూడింగ్ కర్ణాటక మస్ట్ ఇంప్రూవ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎఫ్ఎస్సి రికమెండేషన్స్. సో స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ అనేవి కూడా ఉంటాయి. సో చాలా స్టేట్స్ అనేవి ఇంక్లూడింగ్ కర్ణాటక కూడా ఈ యొక్క ఎఫ్ఎస్సి అంటే స్టేట్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన కొన్ని రికమెండేషన్స్ అని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడమే జరుగుతుంది. ఒక మేజర్ ఛాలెంజ్గా కూడా ఉన్నామని చెప్తున్నారు. అండ్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో షుడ్ కవర్ మోర్ రూరల్ పంచాయతీ ఫంక్షన్స్ టు ద ఎన్హాన్స్ గవర్నమెంట్స్. సో ఈ పర్టికులర్ పాయింట్లో కర్ణాటక ముందుంది కాబట్టి అందుకే కర్ణాటక మనకి ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పడమే జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీద చాలా స్టేట్స్ అనేవి ఫోకస్గా లేదని మనకైతే ఒక మేజర్ ఛాలెంజ్గా చెప్తున్నారు, ఓకేనా. ఇలాంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీకు మెయిన్స్కి ఉపయోగపడడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఇది కూడా మీకు మెయిన్స్కి ఉపయోగపడడం అయితే జరుగుతుందన్న, ఓకేనా. సో ఇలాంటి పాయింట్స్ అయితే చూసుకోండి. సో డెవల్యూషన్ ఇండెక్స్లో కర్ణాటక ఫస్ట్ ప్లేస్ ఉండడానికి గల కారణం ఏంటంటే అక్కడ మనకి ఫైనాన్షియల్ ఆటోనమీ అండ్ గ్రామ సభ, సోషల్ ఆడిట్ స్ట్రాంగ్గా ఉండడం, టాక్సేషన్ పవర్స్ అనేవి కూడా చాలా సిగ్నిఫికెంట్గా మనకి ప్లే చేయడం అండ్ అదేవిధంగా కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అని కూడా అక్కడ చూడడం వల్ల
మనం కర్ణాటక కీ అచీవ్మెంట్గా చూసాము. అండ్ మనకి మేజర్ ఛాలెంజ్ రికమెండేషన్స్ అండ్ లో పర్ఫార్మింగ్ స్టేట్స్ మనకి చూసినట్టయితే అక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, ఇన్స్టిట్యూషన్ రిఫార్మ్స్ కావాలి, అండ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అని కూడా కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా కొన్ని రికమెండేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్పుడు చేస్తే మిగతా స్టేట్స్ అని కూడా బాగా పర్ఫామ్ చేస్తాయని మనకైతే ఇట్లా మనము వే ఫార్వర్డ్గా రాయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, సాయిల్ హెల్త్ కార్డ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 19th February 2015 రాజస్థాన్లో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక డెకేడ్ ప్రోగ్రామ్గా మనకి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుందండి గవర్నమెంట్ అనేది. సో అందుకే మనకి న్యూస్లో ఉంది. దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే మనం తెలుసుకుందాం. సో ఇది మనకి 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది రాజస్థాన్లో. సో ఎయిమ్డ్ అట్ అసిస్టింగ్ స్టేట్ గవర్నమెంట్ టు ఇష్యూ సాయిల్ హెల్త్ కార్డ్స్ టు ఆల్ ఫార్మర్స్. ఈ యొక్క సాయిల్ హెల్త్ కార్డ్స్ ఏవైతున్నాయో ఆల్ ఫార్మర్స్కి ఇష్యూ చేయాలని చెప్పేసి అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది ఏంటంటే సాయిల్ హెల్త్ కార్డ్స్ మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్ సాయిల్ న్యూట్రియంట్ స్టేట్. సాయిల్ ఏ విధంగా మనకి న్యూట్రియంట్గా ఉంది అనే స్టేటస్ని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది మనకి సాయిల్ న్యూట్రియంట్ స్టేటస్తో పాటు ఒక రికమెండేషన్స్ అని కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో న్యూట్రియంట్ డోసేజ్ అనేది ఇంత ఇవ్వాలని చెప్పేసి కూడా అప్రోప్రియేట్ రికమెండేషన్స్ అని మనకి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల సాయిల్ ఫెర్టిలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో సాయిల్ ఫెర్టిలిటీ అనేది ఎన్హాన్స్ అయిపోతే మనకి ఏమవుతుంది, క్రాప్ ప్రొడక్టివిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో దీనికి గట్టు ఒక పోర్టల్ అనేది కూడా ఉంది మనకి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క సాయిల్ హెల్త్ కార్డ్ యొక్క పోర్టల్ అనమాట. సో ఇక్కడ మనకి కార్డ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇన్ మేజర్ లాంగ్వేజెస్ మనం చూసినట్టయితే మనకు ఉంటుందన్నమాట. 5 dialects విత్ యూనిఫామ్ ఫార్మాట్. సో మేజర్ లాంగ్వేజెస్లో మనకైతే ఉండమని జరిగింది. ఇక్కడ మనకి 5 డైలెక్ట్స్లో కూడా ఉండమని జరిగింది విత్ యూనిఫామ్ ఫార్మాట్లో అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఒక్కసారి మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి అది ఏ లాంగ్వేజ్లో ఉందని మీరు ఒకసారి చూడండి. ఎందుకని మంచిది, మనకి అడగడానికి స్కోప్ ఉంటుంది. అది ఎన్ని లాంగ్వేజెస్లో మనకి ఇస్తున్నారు, సో ఒకవేళ అడగొచ్చు. ఓకేనా. సో కీ ఫీచర్స్ ఆఫ్ మనకి సాయిల్ హెల్త్ కార్డ్స్లో మనం చూసినట్టయితే టోటల్గా 12 పారామీటర్స్ని చెక్ చేస్తుందండి సాయిల్ స్టేటస్ని. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇదైతే మనకి మ్యాక్రో న్యూట్రియన్స్ని, మైక్రో న్యూట్రియన్స్ని అండ్ అదర్ పారామీటర్స్ని చెక్ చేయడం అనేది జరుగుతుంది. మ్యాక్రో న్యూట్రియన్స్ ఏంటి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఒక ఎన్పీకే ఫార్మాట్లోనే మనకి చెక్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్ ఇది మ్యాక్రో న్యూట్రియన్స్ని చెక్ చేస్తుంది. అండ్ మైక్రో న్యూట్రియన్స్ అయిన జింక్ కానీ, ఐరన్ కానీ, కాపర్, మ్యాంగనీస్ అండ్ బోరాన్ మైక్రో న్యూట్రియన్స్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. అండ్ అదర్ పారామీటర్స్ లైక్ పిహెచ్ వాల్యూ ఎంత ఉంది, అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఏ విధంగా ఉంది, అండ్ ఆర్గానిక్ కార్బన్ ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా ఒక 12 పారామీటర్స్లో చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో దీనివల్ల మనకి ఏంటంటే ఫెర్టిలైజర్స్ రికమెండేషన్ ఇస్తుంది. అండ్ ఎటువంటి టైప్ ఆఫ్ అమెండ్మెంట్, ఎటువంటి టైప్ ఆఫ్ దాంట్లో చేంజెస్ ఏమైనా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఒక రికమెండేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా సాయిల్ శాంపిల్స్ అనేవి మనకి యాన్యువల్గా ట్వైస్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. అంటే రాబీకి ముందు అండ్ అదేవిధంగా ఖారీఫ్ పంటలకి ముందుగా మనకి ఒక యాన్యువల్లీ అంటే ఇయర్కి 2 times, రాబీ పంటకు ముందు, ఖారీఫ్ పంటకు ఈ సీజన్కి ముందు ఒకసారి సాయిల్ శాంపిల్స్ అని కలెక్ట్ చేసి వాళ్ళకి తగ్గట్టు రికమెండేషన్స్ అని ఇచ్చి ఫెర్టిలైజర్స్ ఈ విధంగా వాడాలి, అండ్ అదేవిధంగా న్యూట్రియన్ డోసేజ్ అనేది ఈ విధంగా మీరు పెట్టాలి, అండ్ న్యూట్రియన్ స్టేటస్ అనేది ఈ విధంగా ఉంది మీ యొక్క సాయిల్లో అని చెప్పేసి మనకి ఒక స్టేటస్ అని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనం చూసినట్టయితే నెంబర్ ఆఫ్ సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేవి ఇష్యూ టు ఫార్మర్స్ అనేవి 2021లో మనకి ఈ పర్టికులర్ నెంబర్ ఉంటే మనకి 2024-2025 వరకు సో 53.08 lakhs వరకు మనకి వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. ఓకేనా, రైట్. సో ఈ విధంగా ఫార్మర్కి సపోర్ట్ చేస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ అనేది, రైట్. నెక్స్ట్ విలేజ్ లెవెల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ అనేవి కూడా మనకి తీసుకురావడం జరిగిందండి. ఇది June 2023లో. సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ ఎవరంటే మనకి 18 to 27 ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మనకి ఒక పర్టికులర్ సాయిల్ హెల్త్ కార్డ్స్ మనకి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ కమ్యూనిటీ బేస్డ్ ఎంటిటీస్ లైక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, FPOs కానీ, స్కూల్స్, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వాళ్ళందరూ కూడా దీంట్లో కమ్యూనిటీ బేస్డ్ ఎంటిటీస్గా ఉండడం జరుగుతుంది. అండ్ స్టేటస్ ఆఫ్ యాజ్ ఆఫ్ February 2025 మనం చూసినట్టయితే ఈ యొక్క విలేజ్ లెవెల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ అనేది 665 ఉండడం జరిగింది అక్రాస్ 17 స్టేట్స్లో. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తుంది అండ్ లోకల్ ఎంటర్ప్రినర్షిప్ కూడా ప్రమోట్ చేయడమే జరుగుతుంది. సో అక్కడ మనకి టైమ్లీగా సాయిల్ టెస్ట్ అనేది మనకి జరుగుతుంది. అండ్ అదేవిధంగా అప్పటిదప్పుడే మనకి సొల్యూషన్ కూడా ఫార్మర్స్కి మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ యొక్క విలేజ్ లెవెల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ అనేది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ విలేజ్ లెవెల్
సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ విచ్ స్కీమ్ అని అంటాడు. ఇట్ ఈస్ సాయిల్ హెల్త్ కార్డ్ ఏదైతే తీసుకొచ్చారో దాని పార్ట్ అనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ఇది మనకి గైడ్ లైన్స్ ఎప్పుడైతే ఇష్యూ చేసింది, జూన్ 2023 ఇష్యూ చేసింది. దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే 18 to 27 ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇక్కడ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనే స్కూల్స్, అగ్రికల్చర్ యూనిటీస్ అనే వాళ్ళు ఒక కమ్యూనిటీ బేస్డ్ ఎంటిటీస్గా ఉంటారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ February 2025గా మనకి 665 విలేజ్ లెవెల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ అని ఉన్నాయి 17 స్టేట్స్లో అని చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి లోకల్ ఎంటర్ప్రినర్షిప్ అని ప్రమోట్ అవుతుంది, రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది, అండ్ టైమ్లీగా మన సాయిల్ టెస్ట్ అనేది మనకి టైంకి మనకి జరుగుతుంది. అండ్ ఫార్మర్స్ కూడా అప్పటిదప్పుడు లోకలైజ్డ్ సొల్యూషన్స్ కూడా వాళ్ళకి అందించడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్. ఈ యొక్క స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ ఏదైతే పైలట్ ప్రోగ్రామ్గా లాంచ్ అనేది జరిగిందండి. రూరల్ కేంద్రీయ విద్యాలయాస్, నవోదయ విద్యాలయాస్లో మెయిన్గా సాయిల్ హెల్త్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అండ్ సస్టైనబుల్ ఫార్మింగ్ అనేది ప్రమోట్ చేయడానికి స్టూడెంట్స్ మధ్య ఈ యొక్క స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో దీంట్లో ఒక యాక్టివిటీస్ ఏంటంటే స్టూడెంట్స్ మనకి కలెక్ట్ చేయడం జరుగుతుంది, సాయిల్ శాంపిల్స్ అనేవి అండ్ టెస్ట్లు కూడా చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల మనకి జనరేటెడ్ సాయిల్ హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ ఫార్మర్స్ కూడా జనరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ కండక్ట్ ఫార్మర్ అవేర్నెస్ డ్రైవ్ అండ్ జుడిషియల్ ఫెర్టిలైజర్ యూజ్. సో అంటే ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ మధ్య ఒక యాక్టివిటీ అనేది పెంచడం అనేది జరుగుతుంది అనమాట. ఒక సాయిల్ మీద ఏ విధంగా మనకు అవేర్నెస్ చేయాలి, సస్టైనబుల్ ఫార్మింగ్ అనేది ఏ విధంగా మనం చేయాలని చెప్పేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అయితే ఒక స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇంపాక్ట్ యాజ్ ఆఫ్ 2024 మనకి చూసినట్టయితే దాదాపు 1020 స్కూల్స్ అనేవి ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా 1000 సాయిల్ ల్యాబ్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. దాంట్లో మనకి 125,972 స్టూడెంట్స్ అనే వాళ్ళు కూడా ఎన్రోల్ అయిందని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి కీ ఆబ్జెక్టివ్స్ ఇచ్చారండి. సాయిల్ హెల్త్ కార్డ్ యొక్క కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, కెపాసిటీ బిల్డ్ చేయడానికి కానీ, అండ్ సాయిల్ టెస్టింగ్ ఏదైతే ఉందో మనకి చాలా శ్రద్ధని చేయాలని, సాయిల్ టెస్ట్ ఏదైతే ఉందో న్యూట్రియన్ బేస్డ్గా మేనేజ్మెంట్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి, అండ్ సాయిల్ ఫెర్టిలిటీ ఏదైతే ఉందో ఒక స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్గా డయాగ్నోస్ చేసేసి వాళ్ళకి ఒక రికమెండేషన్ చేయాలని చెప్పేసి, అండ్ సాయిల్ హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఫార్మర్స్ అక్రాస్ ద కంట్రీకి ఇష్యూ చేయాలని చెప్పేసి ముఖ్య ఆబ్జెక్ట్గా పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. ఇలాంటి పాయింట్స్ మీకు మెయిన్స్కి అయితే ఉపయోగపడడం అయితే జరుగుతుందండి. ఇవి కూడా మీకు మెయిన్స్కి ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఓకేనా, రైట్. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ అనేది కూడా జరిగాయండి. సో ఎస్హెచ్సి పోర్టల్, సాయిల్ హెల్త్ కార్డ్ పోర్టల్ అనేది కూడా మనకి రీవ్యామ్ చేయడం జరిగిందనమాట. సో జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ చేశారు. దాని తర్వాత మనకి ఇంటరాక్టివ్ మ్యాప్స్ అని కూడా క్యాప్చర్ టెస్ట్ రిజల్ట్స్ కూడా చేయడం జరిగిందనమాట. సో క్యాప్చర్ టెస్ట్ రిజల్ట్స్ ఆన్ ఇంటరాక్టివ్ మ్యాప్స్ షోయింగ్ బౌండరీస్ అట్ మల్టిపుల్ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్స్. సో వాళ్ళకి ఏంటంటే ఒక ఇంటరాక్టివ్ మ్యాప్స్ అని కూడా మనకి చేశారనమాట. సో దాని మీద ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి ఇది మీ సిచ్యువేషన్ ల్యాండ్ అనేది కూడా ఎగ్జాక్ట్గా చూపించడానికి కూడా వాళ్ళు పర్టికులర్ పోర్టల్లో రీవామ్ చేయడం జరిగింది. ఓకేనా, అండ్ మొబైల్ యాప్ అనేది కూడా తీసుకొచ్చారండి. ఇక్కడ మనకి ఆటో సెలెక్షన్ ఆఫ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఫర్ ద సాయిల్ శాంపుల్. ఆటో సెలెక్షన్ అనేది జరుగుతుందండి. ఎగ్జాక్ట్గా మీరు ఆ లొకేషన్లో ఉంటే సాయిల్ శాంపుల్ అని ఆటో సెలెక్షన్ చేసుకుంటుంది. అండ్ రిస్ట్రిక్ట్ ది శాంపుల్ కలెక్షన్ టు ద డెసిగ్నేటెడ్ ఏరియా ఫర్ ద యాక్యురసీ. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి ఇంకా యాక్యురసీగా అందించాలని చెప్పేసి ఒక డెసిగ్నేటెడ్ ఏరియాస్ కూడా శాంపుల్ కలెక్షన్స్ అని చెప్పేసి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అండ్ క్యూఆర్ కోడ్స్ అని జనరేట్ చేస్తున్నారు. సో శాంపుల్ టు రిజల్ట్ ట్రాకింగ్, దీని ద్వారా మనకి ట్రాన్స్పరెన్సీ అని ఎన్హాన్స్ అవుతుంది అండ్ రియల్ టైమ్ మానిటరింగ్ అవుతుంది. దీని ద్వారా మనకి ఏంటంటే మళ్ళీ డిజిటల్ కార్డ్ జనరేషన్ కూడా అవుతుంది యాప్ ద్వారా. సో చూసారా, ఆటో సెలెక్షన్ అవుతుంది, యాక్యురసీ పెంచారు, ట్రాన్స్పరెన్సీ పెంచారు, అండ్ రియల్ టైమ్ మానిటరింగ్ అవుతుంది, డిజిటల్ కార్డ్ జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఫార్మర్స్కి అందించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, సో డిజిటలైజేషన్ డెవలప్డ్ బై ద నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్ళు మనకి ఒక డిజిటలైజేషన్ ఎఫర్ట్స్ అని పెట్టడం జరిగింది. నెక్స్ట్ వెబ్ బేస్డ్ వర్క్ ఫ్లో అనేది కూడా ఎఫిషియెంట్ డేటా మేనేజ్మెంట్ అనేది కూడా చేయడం జరిగింది. సో మనకి ఇంత చదువుతున్నా కానీ రియాలిటీలో ఏ విధంగా ఉంది. సో ఒక్కసారైనా మీరు ఒక సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేవి మీరు వాడారా? ఒకవేళ మీరు ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒకవేళ మీరు వచ్చుంటే మీరు వాడి ఉంటారా? సో సాయిల్ హెల్త్ కార్డ్స్ ఎంత రియాలిటీగా ఉందండి. మనం ఇక్కడ బుక్స్లో చదువుతున్నాం, న్యూస్లో చదువుతున్నాం, గవర్నమెంట్ అంతా సపోర్ట్ చేస్తుంది, ఓకే, బట్ రియాలిటీ ఏంటి? సో ఆ రియాలిటీని మీరు అర్థం చేసుకుంటున్నారా? సో మనము బుక్లో ఎంత చదువుతున్నామో ఇది రియాలిటీ బయట కనిపిస్తుంది అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో మీరు ఒక బ్యూరోక్రాటిక్గా మీకు ఆలోచించండి, ఎందుకు మనకి రియాలిటీగా ఇంత దూరం ఉంటుంది, ఎక్కడ మనకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయగల మనం ఎలా మనము దాన్ని రెక్టిఫై చేసేసి ఫార్మర్కి ఈ విధంగా మనం అందించాలి, గవర్నమెంట్ సపోర్ట్ అందించాలని చెప్పేసి ఒకసారి చూడండి. గవర్నమెంట్కి అవేర్నెస్ లేదా, ఫార్మర్స్కి అవేర్నెస్ లేదా, లేకపోతే మధ్యవర్తులు ఏమైనా చేస్తున్నారా అనేది చూసుకోవాలండి. ఓకేనా, సో ఒక బ్యూరోక్రాట్ మీరు ఆలోచించాలన్నమాట. సో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇఫ్ ఇన్ కేసు క్వశ్చన్ ఏ విధంగా రావాలని, క్వశ్చన్ మనకి ఏ విధంగా ఫ్రేమ్ చేస్తుందంటే సాయిల్ హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. బట్ గ్రౌండ్ రియాలిటీలో మనకి చూసినట్టయితే ఎక్కువ ఫార్మర్స్కి అది అందించలేదు. ఎందుకు అందించలేదు, ప్రాబ్లం ఏంటి, ఎక్కడ ఫేస్ చేస్తున్నారు అనేది మనం చూసుకోవాలండి. మెయిన్గా చూసినట్టు
చూసినట్టయితే ఫార్మర్స్కి ఈ డిజిటల్ మీద మనకి అవేర్నెస్ ఉంటుందా, అవేర్నెస్ లేదు. వెబ్సైట్ మనకి ఫార్మర్ వాడతాడా, వాడరు. డ్యూ టు ద మనకి ఫార్మర్ అనేవాడు మనకి కొంతవరకు చదువుకొని ఉంటాడు కాబట్టి వాళ్ళకంతా అవేర్నెస్ లేకుండా అయిపోతుంది పరిస్థితి అనేది. సో మనకి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే వాళ్ళకి చదువు నేర్పించాలి, చెప్పాలి వాళ్ళకి అనేది. అదేవిధంగా వాళ్ళకి ఏంటంటే ఒక మాక్ టెస్ట్ లాగా వాళ్ళు కండక్ట్ చేయాలి. సో ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా మీరు చేస్తే ఏంటంటే సాయిల్ అనేది ఈ విధంగా మీకు యూజ్ అవుతుంది అనే విషయాలు మనం కూర్చొని చెప్పుకోవాలన్నమాట. సో కమ్యూనిటీ అంతా కూర్చొని సో ఈ విధంగా గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేస్తుంది, మీటింగ్స్ అని కండక్ట్ చేయడం కానీ, ఒక బ్యూరోక్రాట్గా మీరు విలేజ్లోకి వెళ్ళి గవర్నమెంట్ అని ఈ విధంగా సపోర్ట్ చేస్తుంది, మీరు ఈ విధంగా వాడుకోవచ్చని మీరు చెప్పడం కానీ, సో ఇట్లాంటివి మీరు ఆలోచించాలన్నమాట. ఓకేనా. సో ఒక బ్యూరోక్రాట్గా గ్రౌండ్ రియాలిటీ అనేది మీరు ఆలోచించి మీరు ఎటువంటి టైప్ ఆఫ్ రికమెండేషన్స్ ఇస్తే బాగుంటుంది అనేది మీరు స్టడీ చేయాలి. ఓకేనా. రైట్. మన బుక్లో చదవడం కాదండి, మీరు గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోవాలి. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మీరు ఇవే రాయాలి. సో గ్రౌండ్ రియాలిటీలో జస్ట్ ఒక 2-3 పాయింట్స్ మీరు పెడితే సరిపోతుంది. కానీ బట్ ఎగ్జామినేషనర్కి మనకి ఏంటంటే గవర్నమెంట్ అద్భుతంగానే పనిచేస్తుంది, గవర్నమెంట్ అద్భుతంగానే మనకి సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ అద్భుతంగానే మనకి ఈ విధంగా ఫార్మర్స్కి తోడుగా ఉంటుంది అండ్ ఫైనాన్షియల్ ఇస్తుంది, డిజిటైజ్ చేస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది అనే పాయింట్సే రాయాలి మనం. సో గ్రౌండ్ రియాలిటీ ఆ విధంగా ఉంటుంది. సో బట్ ఏంటంటే ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్ క్లియర్ అయిన తర్వాత మీకు గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి యూ హ్యావ్ టు డూ ఇట్ అనమాట. సో ఆ ఫైర్ పెట్టుకోండి లోపల. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ ఏదైతే ఉందో ఇక రాష్ట్రీయ కృషి వికాస్ యోజనతో ఇంటిగ్రేట్ చేశారని కూడా చెప్తున్నారు. సో 2022-2023లో ఇట్ వాజ్ మెన్షన్ ఇన్ ద సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ కాంపోనెంట్ మీద చేశారని మనకు ఉందన్నమాట. నెక్స్ట్ హాలిస్టిక్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కూడా ఇన్స్టిట్యూట్ చేయడానికి ఈ యొక్క ఇంటిగ్రేషన్ చేశారని చెప్తున్నారు. సో సాయిల్ న్యూట్రియన్స్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇంప్రూవ్ చేశారు, అవేర్నెస్ అని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజర్ యూజ్ అని ప్రమోట్ చేశారు. అండ్ క్రాప్ ప్రొడక్టివ్ ఏదైతే ఉందో అది కూడా ఎన్హాన్స్ చేశారని చెప్పేసి. అండ్ యూత్ అండ్ స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది అవేర్నెస్ కూడా మనకి క్రియేట్ అయిందని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. కాకపోతే ఛాలెంజెస్ ఏమన్నా అంటే టైమ్లీ డెలివరింగ్ అవ్వట్లేదు ఈ యొక్క సాయిల్ హెల్త్ కార్డ్స్ అండ్ ఫార్మర్స్కి. అండ్ అదేవిధంగా డిజిటల్ లిటరసీ అనేది కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో రూరల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఎక్కువగా యూజ్ చేసుకోవట్లేదు. అండ్ అదేవిధంగా రెగ్యులేటరీస్ చేయడానికి శాంపుల్ కలెక్షన్ అనేవి కూడా కొంచెం అక్యురేట్గా మనకైతే రావట్లేదనే విషయాలు కూడా మనకు కాడ ఛాలెంజెస్గా ఉండడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో నేను చెప్పాను కదా, సో గ్రౌండ్ రియాలిటీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో మీరు ఏంటంటే మీరు మంచి పాయింట్స్ రాయాలన్నమాట. ఈవెన్ దో మన గ్రౌండ్ రియాలిటీ అనేది అయినా కానీ మనం 10 మందికి హెల్ప్ చేయకపోయినా కానీ కనీసం 5కి హెల్ప్ చేసే విధంగా మనం ఉండాలి. ఓకేనా. రైట్ అండి. సో ఎక్కువ మాట్లాడేస్తున్నాను అనుకోకండి. బట్ ఏంటంటే ఆ లోపల మీకు ఫైర్ ఉండాలండి. ఏదో ప్రిపేర్ అవుతున్నాం కదా, ఏదో చేస్తున్నాం కదా, ఏదో అయిపోతుంది కదా, అలా కాదండి. బట్ మీలో ఆ మోటివేషన్ ఉండాలి, నేను చేయగలను అన్న ఒక ఇది మీరు వెళ్ళాలి. ఓకేనా. సో ఇక్కడ వే ఫార్వర్డ్ ఇచ్చాడు. సో విఎల్ఎస్ అయితే ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అండ్ యూత్ పార్టిసిపేషన్ ఇంకా ఇన్సెంటివైజ్ చేయాలి అండ్ డిజిటల్ అవుట్రీచ్ ఏదైతుందో ఇంకా స్ట్రెంథెన్ చేయాలి, ఫార్మర్స్ కూడా ట్రైనింగ్ చేయాలి అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిమోట్ సెన్సింగ్ ఏదైతే ఉందో అది కూడా ఇంకార్పొరేట్ చేయాలి. సాయిల్ మానిటర్ ఇంకా ప్రిసైజ్గా మనకు వస్తుందని చెప్పిస్తున్నారు. సో ఈ విధంగా ఓవర్ పాస్ట్ డికెట్ నుంచి సాయిల్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫార్మింగ్ని ట్రాన్స్ఫార్మ్ చేసింది డిఫరెంట్ ప్రాక్టీసెస్ ద్వారా అని చెప్తున్నారు. అండ్ టెక్నాలజీ అప్గ్రేడ్ చూసాం అండ్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ కూడా ఈ యొక్క స్కీమ్ని చాలా యాక్సెసిబుల్గా ఫార్మర్ ఫ్రెండ్లీగా చేసింది. అండ్ ద schemes remain crucial in ensuring sustainable agriculture and preserving the soil health for the future generations. So very very important. ఈ పాయింట్ అనేది మీరు కంక్లూజన్లో పెడితే చాలా బాగా కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క పర్టికులర్ పాయింట్ అనేది మీకు మెయిన్స్కి ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో రైట్ అండి. నెక్స్ట్ టాపిక్ చూడండి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. సో రీసెంట్గా రిలీజ్ చేస్తారండి. ఇది మనకి థర్డ్ క్వార్టర్గా రిలీజ్ చేస్తారు. సో థర్డ్ క్వార్టర్ మనకి అక్టోబర్-డిసెంబర్ రిలీజ్ అయింది. ఏ విధంగా అంటే ఇప్పుడు ఇది 2024 అని అదేవిధంగా 2025 ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 క్వార్టర్స్లో రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు మనకు 12 మంత్స్లో టోటల్గా 3 క్వార్టర్స్గా రిలీజ్ చేసేసి మనకి చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, లేకపోతే ఇక్కడ 2025లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో రిలీజ్ చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ని అండ్ 2025లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో రిలీజ్ చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ని కంపేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కంపేర్ చేసి మనకి చెప్తారు. ఓకేనా. సో ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏదైతే ఉందో అర్బన్ ఏరియాస్లో డ్యూరింగ్ ద థర్డ్ క్వార్టర్, దట్ ఈస్ అక్టోబర్ టు డిసెంబర్, సో ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 రిమైన్ అన్చేంజ్డ్ అట్ ద 6.4% కంపేర్డ్ టు ద ప్రిసైడింగ్ క్వార్టర్. అంటే ఇంతకుముందు ఉన్న క్వార్టర్తో మనం చూసినట్టయితే ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025 అక్టోబర్ టు డిసెంబర్ కనుక మనకి యొక్క అర్బన్ ఏరియాస్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 6.4గానే ఉంది. అది అన్చేంజ్గా ఉందని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో చూసినట్టయితే పీరియాడిక్ లేబర్ ఫోర్స్లో మన కీ ఫైండింగ్స్ అనేవి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటే. ఇక్కడ మీరు పీరియాడిక్ లేబర్ ఫోర్స్లో ఒక 3ని మనకి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందండి. ఏంటంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అండ్ వర్కింగ్ పాపులేషన్ రేషియో
అండ్ అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్కి సంబంధించిన డెఫినేషన్ వేరుగా ఉంటుంది, అండ్ వర్కింగ్ పాపులేషన్ రేషియో అనేది సంబంధించిన డెఫినేషన్ వేరుగా ఉంటుంది, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ యొక్క డెఫినేషన్ అనేది మనకి వేరుగా ఉంటుంది. సో మీరు ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్కి, వర్కింగ్ పాపులేషన్ రేషియోకి అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్కి నాకు డెఫినేషన్స్ అనేవి నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ పర్టికులర్ దాని మీదే మనకి టీజీపీఎస్లో మనకి ఆల్రెడీ క్వశ్చన్ అనేది దిగింది. గ్రూప్ 3లో మీరు చూసినట్టయితే సపరేట్గా దీని మీద మనకి 3 క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ దిగాయండి. ఓకేనా, ఎకానమీ పేపర్లో. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. నాకు చెప్తాను, నేను చూస్తాను కూడా మీరు పార్టిసిపేట్ అవుతున్నారా లేదా నాకు అర్థమవుతుంది. లెట్స్ సీ. ఓకేనా, సో ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది అర్బన్ ఏరియాస్లో అమంగ్ ద పర్సనేజ్ ఆఫ్ 15 years అండ్ అబోవ్, అంటే 15 years కన్నా అబోవ్ ఉన్న వాళ్ళు ఇంక్రీజ్ అయింది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఫ్రమ్ 49.9% డ్యూరింగ్ అక్టోబర్ టు డిసెంబర్ నుంచి 50.4% ఇంక్రీజ్ అయిందని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, సో వీళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేస్తారు చూడండి. సో 2023 అక్టోబర్ డిసెంబర్ 2024కి అండ్ 2024 అక్టోబర్ డిసెంబర్ ఈ యొక్క క్వార్టర్ని చూడమని జరిగింది. చెప్పాను కదా, ఇప్పుడు 2024లో మనకి అక్టోబర్ డిసెంబర్ అండ్ 2025 అక్టోబర్ డిసెంబర్, ఈ అక్టోబర్ డిసెంబర్ సంబంధించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ అండ్ 2025 అక్టోబర్ డిసెంబర్ రిలీజ్ చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ని కంపేర్ చేసి మనకి వేయడం జరుగుతుందన్నమాట. సో అదే ఇక్కడ చేశాడు. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఇన్ అర్బన్ ఏరియాస్లో మెయిన్గా 15 years అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో ఇంక్రీజ్ అయింది అని చెప్తున్నారు. ఎంత ఇంక్రీజ్ అయింది? 49.9% నుంచి 50.4% ఇంక్రీజ్ అయిందని చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్గా మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అమాంగ్ మేల్ 15 years అండ్ అబోవ్ మెయిన్గా అర్బన్ ఏరియాస్లో ఇంక్రీజ్ అయింది ఫ్రమ్ 74.1% ఆఫ్ అక్టోబర్ డిసెంబర్ 2023 నుంచి 75.4% ఇంక్రీజ్ అని చెప్తున్నారు. మరి అమాంగ్ ఫీమేల్ 15 years అండ్ అబోవ్ మనం చూసినట్టయితే అర్బన్ ఏరియాస్లో ఇది కూడా ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. 25.0% నుంచి 25.02%కి ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. ఓకేనా, జస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో మనకి ఏంటంటే 3 ఉంటాయి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని, అండ్ వర్కింగ్ పాపులేషన్ రేషియో అని, అండ్ అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అని. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో అర్బన్ ఏరియాస్లో మనకి 49% నుంచి 50.4% ఇంక్రీజ్ అయింది. అండ్ ఇందులోనే మనకి మేల్ ఫీమేల్ అండ్ అదేవిధంగా వర్కింగ్ పాపులేషన్ రేషియో కూడా సేమ్ అలానే మనకి మేల్ ఫీమేల్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మేల్ ఫీమేల్, ఈ విధంగా మీరు ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ వేలో మీరు నోట్ మేకింగ్ అయితే చేసుకోండి. ఓకేనా, రైట్. ఇక చూడండి, వర్కర్ పాపులేషన్ రేషియో అనేది అర్బన్ ఏరియాస్లో అమంగ్ 15 years అండ్ అబోవ్ చూసినట్టయితే 46% నుంచి అండ్ 47.2%కి ఇంక్రీజ్ అని చెప్తున్నారు. అండ్ వర్కర్ పాపులేషన్ రేషియో అమాంగ్ మేల్ కనుక మనం చూసినట్టయితే ఎంత ఇంక్రీజ్ అయింది? ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 69.8% నుంచి 70.9%కి ఇంక్రీజ్ అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, సో చూసుకోండి, ఇక్కడ మేల్లో చెప్పారు. అండ్ ఎంప్లాయ్మెంట్ రేట్లో మనకి అర్బన్ ఏరియాస్లో అమాంగ్ 15 years ఆఫ్ ఏజ్ మనకి చూసినట్టయితే డిక్రీజ్ అని చెప్తున్నాను. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది డిక్రీజ్ అయింది అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి డిక్రీజ్డ్ ఫ్రమ్ 6.5% నుంచి 6.4%కి డిక్రీజ్ అని చెప్తున్నారు. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అమాంగ్ మేల్స్ ఆఫ్ 15 years అండ్ అబోవ్ రిమైండ్ సేమ్ అండి. అమాంగ్ మేల్స్లో మనకి చూసినట్టయితే రిమైండ్ సేమ్గానే ఉంది, 5.8%. ఇక్కడ కూడా మనకి సేమ్గానే ఉందని చెప్తున్నారు. అండ్ అమాంగ్ ఆఫ్ ఫీమేల్ చూసినట్టయితే డిక్రీజ్ అండి, 8.6% నుంచి 8.1% డిక్రీజ్ అయిందని చెప్తున్నారు. సో అర్థమైందా? ఇక్కడ మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏమో మనకి అర్బన్ ఏరియాస్లో ఇంక్రీజ్ అయింది, అటు మేల్లో ఇంక్రీజ్ అయింది, అండ్ అదేవిధంగా ఫీమేల్లో కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ వర్కర్ పాపులేషన్ రేషియో వచ్చేసి మనకి అర్బన్ ఏరియాస్లో ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. అమాంగ్ మేల్లో వచ్చేసి మనకి ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఫీమేల్ ఎటువంటి డేటా ఇవ్వలేదు. సో ఒకవేళ చూస్తాను, మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ ఫీమేల్ అయితే ఇవ్వలేదు, నేను ఏమైనా మిస్ చేసి ఉంటానేమో. ఓకే, నెక్స్ట్ మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అర్బన్ ఏరియాస్లో ఇక్కడ మనకి డిక్రీజ్ అయిందని చెప్తున్నారు. అమాంగ్ మేల్లో వచ్చేసి మనకి సేమ్గానే ఉంటే అండ్ అమాంగ్ ఫీమేల్లో వచ్చేసి డిక్రీజ్ అయిందని చెప్తున్నారు అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మీరు మ్యాపింగ్ అనేది అంటే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లు వేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా, సో ద సర్వే ఫర్దర్ షోస్ దట్ జాబ్లెస్ రేట్ ఫర్ ద యూత్ 15 to 29 ఏజ్ గ్రూప్ ఇంక్రీజ్డ్ 16.1% ఇన్ Q3 financial year 2025 from 15.8% ఇన్ ద ప్రిసీడింగ్ క్వార్టర్. సో ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వార్టర్తో పోల్చుకుంటే ఈ యొక్క జాబ్లెస్ రేట్ ఏదైతే ఉందో యూత్లో 15 to 29 ఏజ్ గ్రూప్ వాళ్ళది ఇంక్రీజ్ అయింది 16.1%కి అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రమ్ 15.8% నుంచి 16.1%కి ఇంక్రీజ్ అయిందని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, రైట్.
సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ అంటే ఏంటి మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ యొక్క లేబర్ ఫోర్స్ డేటా అనేది మనకి ఫ్రీక్వెంట్ టైం ఇంటర్వెల్స్లో ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఎవరు మనకి సర్వే కండక్ట్ చేస్తారంటే నేషనల్ శాంపుల్ సర్వే మనకి ఎన్ఎస్ఓ మళ్ళీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇట్ వాజ్ వర్కింగ్ అండ్ ద మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ద ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఈ యొక్క నేషనల్ శాంపుల్ సర్వే అనేది మనకి సర్వే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. సో కన్సిడరింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ ద లేబర్ ఫోర్స్ డేటా అట్ మోర్ ఫ్రీక్వెంట్ టైమ్ ఇంటర్వెల్స్ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ఏదైతే ఉందో హ్యాస్ బిన్ కండక్ట్ ఇన్ ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సిన్స్ 2017. ఈ పాయింట్ రాసుకోవాలి. సో నేషనల్ శాంపుల్ సర్వే ఏదైతే ఉందో విచ్ ఈస్ వర్కింగ్ అండర్ ద మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ద ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ దట్ ఈస్ మాస్పీ ఈ 2017 నుంచి ఈ యొక్క పీరియాడిక్ లేబర్ ఫోర్స్ని మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. దీని ఒక ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ కీ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉందని మనకి మెయిన్గా ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. సో చూడండి, వర్కర్ పాపులేషన్ రేషియో, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అన్ఎంప్లాయ్మెంట్ ఈ 3ని మనం చేయడం జరుగుతుంది. సో షార్ట్ టైమ్ ఇంటర్వెల్స్ మనకి 3 months క్యాలిక్యులేట్ జరుగుతుంది ఫర్ ద అర్బన్ ఏరియాస్ ఓన్లీ ఇన్ ద కరెంట్ వీక్లీ స్టేటస్. ఓకేనా, ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ ఏదైతే ఉందో కరెంట్ వీక్లీ స్టేటస్లో అర్బన్ ఏరియాస్లోనే మనకి చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ PLFS ఆల్సో ఎస్టిమేట్స్ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్స్ ఇన్ బోత్ యూజువల్ స్టేటస్ ఇన్ కరెంట్ వీక్లీ స్టేటస్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ యాన్యువల్లీగా మనకి వచ్చేసి మనకి రూరల్ అండ్ అర్బన్లో క్యాలిక్యులేట్ చేస్తే మనకి కరెంట్ వీక్లీ స్టేటస్ 3 months క్వార్టర్గా మనకి అర్బన్ ఏరియాస్లోనే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ అనేది మనకైతే ఉండడం జరిగింది. దీని గురించి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మీకు అర్థమైన అనుకుంటున్నాను. సో కరెంట్ వీక్లీ స్టేటస్ ఏంటి, యూజువల్ స్టేటస్ అంటే ఏంటి మీకు తర్వాత చెప్తానండి. అంత డీప్గా వెళ్ళాల్సిన మనకు అవసరం. కరెంట్ వీక్లీ స్టేటస్ ఈ వీక్లో ఇంత టైప్ ఆఫ్ వర్క్ అని చేసిన వాళ్ళని మనకి ఈ కేటగిరీలో పెడతారు. అండ్ యూజువల్ స్టేటస్ ఏంటంటే ఈ కేటగిరీ ఇంత టైం వర్క్ చేసిన వాళ్ళని యూజువల్ స్టేటస్లో పెడుతున్నాను మనకు ఉంటుంది. ఓకేనా, సో ఇటు మెయిన్గా చూసినట్టయితే కరెంట్ వీక్లీ స్టేటస్లో ఓన్లీ అర్బన్ ఏరియాస్లో మనకి 3 quarters అయితే మనకి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ అనేది. అండ్ అదేవిధంగా యూజువల్ స్టేటస్లో బోత్ మనకి రూరల్ అండ్ అర్బన్లో రూరల్ అండ్ అర్బన్లో మనం చూసినట్టయితే అటు యాన్యువల్గా మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇటు క్వార్టర్గా మనం చదువుకున్నాం. యాన్యువల్గా ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చదువుకుంటాం. అండ్ మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మనకి తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే వస్తుందో మనకి రీసెంట్గా ఒకవేళ రిలీజ్ చేస్తే దాంట్లో ఈ డేటా అంతా మనకి ఇస్తాడండి. ఓకేనా, ఆ డేటాను మనం అప్డేట్గా ఉంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. సో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే అప్డేట్ వస్తుందో ఆ అప్డేట్లోనే మనకి టోటల్గా ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వర్కింగ్ పాపులేషన్ రేషియో ఎలా ఉంది, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎలా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది అనే విషయాలు ఇన్ డీటెయిల్గా మనకి అక్కడ పెడతాడు. కాబట్టి సో మనం వేరే సోర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఒకటి చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, రైట్. అర్థమైందని అనుకుంటున్నాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కానీ, అండ్ సాయిల్ హెల్త్ కార్డ్స్ కానీ, అండ్ అదేవిధంగా ఎక్సైజ్ గురించి కానీ. ఓకేనా, సో అన్ని జాగ్రత్తగా విన్నాను అనుకుంటున్నాను, నోట్ పెంగింగ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెషన్లో కూడా ఈ విధంగానే మంచి టాపిక్స్ వస్తాయని మాట్లాడుకుందాం, నాలెడ్జ్ షేర్ చేసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండి. అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.